అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన గెస్ట్ ఎవరు అని అంటే ఐపీఎస్ నాగేశ్వరరావు గారు. ప్రస్తుతానికి రిటైర్ అయ్యి ఏం చేస్తున్నారని క్యూరియాసిటీతో రీసెంట్గా అడిగినప్పుడు అసలు నిజమైన హిందువు ఎవరు అంజలి, హిందుత్వం అంటే ఏంటి చాలామందికి తెలియదు, అండ్ మోరోవర్ హిందువులు బతకడానికి ఎన్ని దేశాలు ఉన్నాయి అని చాలా ఆవేశంగా మాట్లాడారు నాతోటి. చాలా ఆవేశం కూడా కాదు, అది మనసులో ఉన్న ఒక బాధ కనిపించింది ఆయనలో. సో మనం డెఫినెట్గా దీని మీద మాట్లాడదామండి అని అన్నది జరిగింది. సో సార్ అయితే మనం ముందైతే వారికి వెల్కమ్ చెప్పేద్దాం. సార్ నమస్కారం అండి. నమస్కారం. లాస్ట్ టైము మన టాక్ తర్వాత, ఇంటర్వ్యూ తర్వాత మీరు మాట్లాడిన విషయాల్లో చాలా వరకు నాకు అనిపించింది ఏంటంటే ఇంకా కవర్ చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అండ్ మోరోవర్ యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా కాకుండా మీరు అపార్ట్ ఫ్రమ్ ద సివిల్ సర్వీసెస్ మీరు హిందుత్వం గురించి, మన హిందూయిజం గురించి, వీటి గురించి మీరు ఏంటి రీసెర్చ్ చేశారా అని అనిపించింది నాకు. దాని గురించి ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను సివిల్ సర్వీస్ అనేది నా వృత్తి సార్. అందులోంచి మనం పదవి విరమణ జరిగిపోయింది. ఈ మన ధర్మము, మన సంస్కృతి, సంప్రదాయము, మతము, మనం అంటే ఎవరం, మనం పుట్టడానికి కారణం ఏంటి, మనం ఎక్కడికి పోతున్నాం, మన దేశం ఎక్కడి నుంచి వచ్చింది, దేశం ఎక్కడికి పోతున్నాం, ఈ విషయాల్ని అర్థం చేసుకోవడం అనేది అది నా ప్రవృత్తి. ఆ ప్రవృత్తితో నేను చేస్తున్నాను. అంతేకాని ఇందులో రీసెర్చ్ అనేది ఒక పిహెచ్డి కోసమో లేకపోతే దానికోసం కాదు. ఇప్పుడు నేను రాసే ప్రతి ఆర్టికల్ అది రీసెర్చ్ చేసి రాస్తాను. రీసెర్చ్ అంటే ఏంటి, దాన్ని కొంచెం చదివి దాని గురించి అవగాహన చేసుకొని అర్థం చేసుకొని మన మాటలో చెప్పడమే రీసెర్చ్, అంత వేరే ఏమి ఉండదు. కరెక్ట్ సార్. సో అది నేను సివిల్ సర్వీస్ నా వృత్తి, అది అయిపోయింది. ఇప్పుడు నా ప్రవృత్తి ప్రకారం నేను ఉంటున్నాను. సో మనస్ఫూర్తిగా మీరు చేయాలనుకుని పని చేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్లో మనకి ఎక్కడ చూసినా మీడియాలో హిందుత్వం గురించి, హిందూయిజం గురించి, సనాతన ధర్మం గురించి అది రీసెంట్గానే మొదలైందండి అని అంటున్నారు. సో మీరు తెలుసుకున్నది ఏమిటి యాక్చువల్లీ? ఇందులో తెలుసుకున్నది ఏముందమ్మా, ఇది అనాదిగా వస్తున్న సంస్కృతి. ఇది ఈనాటి కాదు, అది మనకు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు అని కూడా అంటారు. కరెక్ట్. ఏదైనా కానీ అది కనీసం ఇప్పుడు మనకి కలియుగం వచ్చినప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధం జరగటం అయిపోయిన వెంటనే కలియుగం వచ్చిందని అంటారు. ఆ కలియుగం లెక్క ప్రకారం 3200 సంవత్సరాల క్రితము, అది 5200 సంవత్సరాల క్రితము, అంటే 30-100 BC, కొద్దిగా అటు ఇటుగా అప్పుడు కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అంటే 5200 సంవత్సరాల క్రితం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆనాటికే మన సంస్కృతి ఎంతో పరిణతి చెందింది. అంటే ఎంత పురాతనమైందో, ఎంత ప్రాచీనమైందో మనకు తెలుస్తుంది కదా. సో ఈరోజు మీకు హిందుత్వం వచ్చింది లేకపోతే హిందూ ధర్మం వచ్చింది అని అంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. కానీ అది అంటే అవగాహన రాహిత్యంతో మాట్లాడిన మాటలే, కానీ అది తెలుసుకొని ఒక విషయం గురించి తెలుసుకొని మాట్లాడిన విషయాలు కాదు. కరెక్ట్. నిజమైన హిందూ అంటే ఎవరు, హిందుత్వం అంటే ఏమిటి, నిజమైన హిందుత్వం అంటే ఏంటంటే ఏం చెప్తారు సార్? ఇది చాలా అంటే ప్రశ్న చాలా చిన్నది, కానీ ఇప్పుడు ఉదాహరణకి మీరు ప్రకృతి అంటే ఏంటమ్మా నిర్వచించగలరా? అట్లాగే అడవి నిర్వచించగలరా? అరణ్యం అంటే ఏంటి నిర్వచించగలరా? ఆకాశం అంటే నిర్వచించగలరా? కొన్ని అనిర్వచనీయ పదాలు ఉంటాయి, అనిర్వచనీయమైన వస్తువు ఉంటుంది. అందులో హిందూ సనాతన ధర్మం అనేది ఒకటిగా మనం గ్రహించవచ్చు. అయితే దీనికి చాలామంది పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు ప్రయత్నం చేశారు. ముఖ్యంగా వెస్ట్రన్ ఓరియంటలిస్ట్ అండ్ ఆంగ్లిసిస్ట్ అంటారు. దే జెన్యున్లీ ట్రై టు డిఫైన్. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా కానీ ఒక సంపూర్ణంగా ఇది సంతృప్తికరంగా వాళ్ళు నిర్వచనాన్ని ఇవ్వలేకపోయారు. కారణం ఏంటంటే ఇది అనిర్వచనీయమైన ఇది ఒక వస్తువు, ఇది సనాతన ధర్మం అనేది. కానీ దానికి కొన్ని లక్షణాలు మాత్రం మనం చెప్పొచ్చు. ఇప్పుడు అడవి అనేది మనం ఏదో నిర్వచనించకపోయినా కానీ అడవి అంటే ఏంటి, దాంట్లో ఏమేమి లక్షణాలు ఉంటాయని చెప్పొచ్చు. ఆకాశం అంటే ఏంటో చెప్పొచ్చు. అయితే దీనికి కొన్ని లక్షణాలు ఏంటంటే కొద్దిగా పెద్దగా అవుతుంది, మరి చెప్పొచ్చు అంటారా? పర్వాలేదు సార్, తప్పకుండా సార్. మన ఋగ్వేదంలో ఏం చెప్తారంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటారు. ఏకం అంటే యూనిటీ, దట్ మీన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ యూనిటీ, దే ఈజ్ ఓన్లీ వన్. ఈ ప్రకృతి కానీ లేకపోతే ప్రకృతి బయట ఇంకేమైనా ఉన్నా కానీ యూనివర్స్ ఆర్ మల్టీవర్స్ ఏదో అంటారు కదా. ఇప్పుడు మనకి విశ్వము లేకపోతే ఆ విశ్వము
బయట ఉన్నది కూడా అంతా కలిపి యూనిటీ అంటారు. ఆ యూనిటీ అంటే ఏంటి అంటే అక్కడ బ్రహ్మ అని అంటారు. ఆ బ్రహ్మ అంటే మన అంటారు కదా అంతా రామమయం అని అంటారు చూసారా, ఇది అంటే ఆ చిన్న మాటలోనే ఇదంతా వచ్చింది అన్నట్టు. అంతా దైవమే, విశ్వమే దైవం, దైవం విశ్వం. అది మన హిందూ ధర్మంలో మొట్టమొదటి అన్నట్టు సూక్ష్మ దర్శనం. అయితే మరి ఆ దైవాన్ని మనం తెలుసుకోవాలి? మనిషి అన్నవాడు కుతూహలం ఉంటుంది కదా తెలుసుకోవాలని. అయితే ఇప్పుడు ఉదాహరణ మనం చూసే ఈ లైట్ ఉంది, కాంతి అంటాం కదా, ఇంద్రధనస్సు చూస్తాం కదా, కాంతి చూసినప్పుడు తెల్లగా ఉంటుంది. ఇంద్రధనస్సు దాన్ని ఒక పట్టికలోంచి, క్రిస్టల్లోంచో లేకపోతే ఆ నీటి బిందువు నుంచి వచ్చినప్పుడు మనకి 7 రంగులు కనిపిస్తాయి. అంతవరకే మన కళ్ళకు కనిపిస్తుంది. కానీ కాంతి అంతే కాదు. కాంతి మొదలైంది ఎక్కడ మొదలవుతుంది? మైక్రోవేవ్ నుంచి, రేడియో వేవ్ నుంచి మొదలవుతుంది. తర్వాత ఇట్ గోస్ అప్ టు గామా రేస్. అంటే అంత పెద్దది, అదంతా కాంతిని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. కానీ మనకు కనిపించేది ఇట్స్ ఎ వెరీ స్మాలెస్ట్ స్పెక్ట్రమ్. కరెక్ట్. అది అంటే ఇంత పెద్ద బ్రహ్మ ఏదో ఉన్నారో ఆ బ్రహ్మ మనం ఆలోచించి ఎలా ఉంటాడు అనుకుంటే మనకు కనిపించేది, మనకు తెలిసే ఇంత. సో అంటే నేను ఉదాహరణ రూపంలో చెప్తున్నాను, ఎందుకంటే దాన్ని పూర్తిగా చెప్పడం కష్టం కాబట్టి ఒక ఉదాహరణ రూపంలో మీకు చెప్తున్నాను. అట్లాగే ఆ అవ్యక్తమైన ఆ బ్రహ్మ ఎవరైతే ఉన్నా అతను నిర్గుణ బ్రహ్మ అంటారు. మనకి తెలిసిన బ్రహ్మని ఆ కొంచెం ఇప్పుడు ఏదైతే మనకి ఆ విజిబుల్ లైట్ మనకు కనిపించేది దాన్ని సగుణ బ్రహ్మ అని అంటారు. సగుణ బ్రహ్మ, నిర్గుణ బ్రహ్మ రెండు ఒకటే. కానీ మనకు కనిపించేది మాత్రం ఏంటంటే మనకి మన ఆలోచన దృక్పథము, మన ఆలోచన, మన సామర్థ్యం అంతవరకే ఉంది. కరెక్ట్ కరెక్ట్. మన సామర్థ్యం దానికంటే ఎక్కువ లేదు. అయితే ఇది దైవత్వం. మరి ఈ దైవత్వం మరి నిర్గుణ బ్రహ్మ, సర్గుణ బ్రహ్మ అంతా బాగానే ఉంది. మరి మనకి నిజ జీవితంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కూడా ఉంటుంది కదా. అవును. అయితే ఈ సర్వవ్యాప్తి అయినా, సర్వాంతర్యామి అయినా, లేకపోతే సర్వశక్తిమంతైన ఈ బ్రహ్మని ఈశ్వరుడు అని కూడా అంటారు. నిర్గుణ బ్రహ్మ, సగుణ బ్రహ్మ, ఈశ్వరుడు. అయితే సృష్టి జరగాలన్నప్పుడు ఇప్పుడు ఈ సృష్టి మరి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సృష్టి చేయడం కోసం ఆ నిర్గుణ సగుణ బ్రహ్మ యొక్క అంశం ఏంటంటే బ్రహ్మ, ఇంకో బ్రహ్మ. అదేంటే బ్రహ్మ అంటారు అన్నట్టు. అది సంస్కృతంలో కొద్దిగా తేడా ఉంటుందమ్మా, కానీ మన ఉచ్చారణలో బ్రహ్మ. ఇది త్రిమూర్తుల్లో బ్రహ్మ, సృష్టికర్త అంటారు కదా బ్రహ్మ. అదే అతను ఆ అంశం చేస్తున్నప్పుడు మనం బ్రహ్మ చేశాడు అంటాం. అట్లాగే ఈ ప్రిజర్వేషన్ ఉంది కదా, ఏదైతే మన రక్షణ, ఇది సంరక్షణ, విష్ణు అంటాము. అట్లాగే లయ, ప్రళయం, అట్లాగే శివుడు అంటాము. తర్వాత మనకు అమ్మవారు, మనకు చదువు రావాలనుకోండి, మన అమ్మవారిని పూజిస్తున్నాం అంటే ఎవరిని పూజించాలి? ఆ బ్రహ్మనే కదా పూజిస్తే. ఆ చదువుల తల్లి మనకు లక్ష్మీ సరస్వతి లాగా ఉంటుంది. మనకు ధనధాన్యాలు లేకపోతే అధికారం ఇవి కావాలి, లక్ష్మీ రూపంలో వస్తుంది. అవిఘ్నంగా ఉండాలి అని అంటే మన వినాయకుడు. సో ఈ విధంగా రకరకాల రూపంలో మన ఆలోచన విధానాన్ని అనుసరించి మనము సృష్టించుకున్నాం ఆ అంశంలోంచి, ఆ భగవంతుడి అంశం నుంచి. సో కాబట్టి మనకి ప్రతి వస్తువు కూడా దైవత్వమే. ఎందుకంటే మనం సృష్టించింది కాదు. మనం ఏదో బాటిల్ తయారు చేసినా కానీ, బట్ దాంట్లో ఉన్న అణువులను మనం కాదు కదా సృష్టించింది. ఉదాహరణ ఈ బాటిల్ మనం ఏదో ఫ్యాక్టరీలో తయారు చేసి ఉంటాం, కానీ అందులో ఉన్న అణువుల్ని మనం కాదు కదా చేసింది, ఆ భగవంతుడు చేశారు కదా. సో ఇది ఇది అంటే దీన్ని ఇంకో విధంగా చెప్పాలంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది చాలా తప్పు. అది యాక్చువల్గా అది ఏకత్వం యొక్క భిన్నత్వం. అక్కడ ఉన్నది ఏకత్వం, మనం చూసేది దాని భిన్నత్వం. కరెక్ట్. ఏకత్వం యొక్క ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈస్ ది డైవర్సిటీ ఆఫ్ యూనిటీ, నాట్ యూనిటీ ఇన్ డైవర్సిటీ. ఇప్పుడు ఎట్లా ఇప్పుడు మన తాతలు ముత్తాతలు, మన అమ్మ నాన్న నుంచి మనం వచ్చాం, కానీ మన నుంచి వాళ్ళు రాలేదు. మనం ఒక చిన్న పార్టికల్ చూస్తున్నాం అంతే. సో ఇది ఏకత్వం యొక్క భిన్నత్వం. ఇది మన దైవత్వం గురించి చెప్తాను. సరే, ఇదంతా బాగానే ఉంది, కానీ ఇదంతా వెరీ అబ్స్ట్రాక్ట్ ఇది కదా. మరి మన నిజ జీవితంలోకి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి మన హిందూ అని కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే కొన్ని బేసిక్స్ అమ్మ. అది ఎక్కడైనా, మీరు తెలుగు వాళ్ళైనా, తమిళ వాళ్ళైనా, ఎక్కడైనా హిందువు అని చెప్పుకునే ప్రతివాడు ఈ 2-3 విషయాలు మాత్రం అది ఉంటుంది. ఒకటి ఏంటంటే మనకి పునర్జన్మ అనేది మన నమ్మకం. అది చాలా ముఖ్యమైనది హిందూ మతం. నమ్ముతారా సార్? తప్పకుండా. అవునా? 100%. అందులో అనుమానం ఏం లేదు. పునర్జన్మ అనేది ఎందుకంటే మన జన్మ మన ఈ పుట్టుకతోనే మొదలు కాలేదు,
మన జన్మ మన చావుతోనే అది అంతం కాదు. ఇదొక జనన మరణ చక్రం, ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ పునర్జన్మ మరి మనం మనిషిగానే ఎందుకు పుట్టాము, లేక పశువుగా ఎందుకు పుట్టలేదు, లేకపోతే నేను ఈ విధంగానే ఎందుకు పుట్టాను, ఇంకో విధంగా ఎందుకు పుట్టలేదు, వీటన్నిటికి కూడా దీన్ని కొంత అంటే దీనికి కొన్ని విషయాలకి ఏంటంటే మనము ప్రమాణాలు చూపించడం కష్టం అమ్మా. కొన్ని విషయాలు ప్రమాణాలు చూపించడం కష్టం. దాన్ని ఏంటంటే సారూప్యంగా చెప్తారు ఇవన్నిటిని. అట్లాగే మన ఋషులు మునులు వాళ్ళు ఎంతో తపస్సు చేసి వాళ్ళు ఆ విజ్ఞానం సంపాదించిన దాంట్లో నేను చెప్పేది కనీసం అందులో ఒక చిన్న అణు మాత్రం కూడా కాదమ్మా. ఎందుకంటే నాకు అంతగా అవగాహన కూడా లేదు. అంత గొప్పగా వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదో కొంచెం తెలుసుకుందా అంతే. ఏదో ఇప్పుడు మనం గులాబీ తోటలో కానీ మనం వెళ్తే ఆ వాసన మనకు వచ్చినట్టు అది మన గులాబీ కాదు కదా, గులాబీ వేరు. సో అట్లాగే నేను కొద్ది నేర్చుకున్నది మీకు చెప్తున్నాను, అంతేగాని నేనేదో ఒక పండితుడిని కాదు. అయితే ఈ పునర్జన్మ ఎక్కడి నుంచి వస్తుంది ఎట్లా అనేది అంటే దానికి కర్మ సిద్ధాంతం అని ఇంకోటి ఉందన్నట్టు. కర్మ సిద్ధాంతం అంటే మీరు మన ఫిజిక్స్లో చూస్తే ఫిజిక్స్ అండ్ మెటఫిజిక్స్ దే ఆర్ యాక్చువల్లీ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. మనం చూస్తే ఇప్పుడు మీరు ఫిజిక్స్ అంటే మనకు కనిపించేది, ఇఫ్ యూ గో బియాండ్ మన ఆస్ట్రానమీ ఆస్ట్రాలజికల్ లెవెల్కి పోతే ఇట్ ఈస్ మెటఫిజిక్స్. మనం అంతా అక్కడ ఇప్పుడు విశ్వం అంతా ఇంత పెద్దదని చెప్పడానికి మనం ఏ విధంగా చెప్తున్నాము, బికాజ్ యూ ఎక్స్ట్రాపోలేట్ థింగ్స్. అట్లాగే విశ్వం అంతా చాలా చిన్నది అది అన్నట్టు ఎట్లా చెప్తాం, యూ ఇంట్రాపోలేట్ ఇట్ ఇన్ టు దిస్ వన్. సో వాట్ ఈస్ సీన్ ఇస్ ఫిజిక్స్ ఈజ్ లిటిల్ అండ్ మెటఫిజిక్స్ ఈజ్ బిగర్. అట్లాగే ఇప్పుడు మన ఫిజిక్స్లో న్యూటన్ గారి మూడవ సామెత ఉంది, ఎవ్రీ యాక్షన్ యాజ్ ఎ రియాక్షన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని ఉంది. ఎందుకు మరి, ఎందుకంటే దెర్ ఈజ్ ఏ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంది, ఇది ప్రకృతి సహజమైన ఒక సూత్రం అనేది. అట్లాగే కర్మ సిద్ధాంతం కూడా మనం ఏదైనా పని చేసామనుకోండి దానికి ఒక ఫలితం ఉంటుంది. మంచి పని చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడు పని చేస్తే చెడు ఫలితం వస్తుంది. ఆ ఫలితం మనకి ప్రస్తుతం రాకపోవచ్చు, కానీ ఎప్పుడో ఒకసారి అది తప్పకుండా మనకి అది వస్తుంది. ఎందుకంటే ఆ పని చేసింది మనమే కాబట్టి దాని ఫలితం కూడా మనమే అనుభవిస్తాం, వేరే ఎవ్వరూ చేయటానికి వీల్లేదు. ఇట్ ఈస్ ది థర్డ్ లా ఆఫ్ ది న్యూటన్స్ ఇఫ్ యూ ఎక్స్పాండ్ ఇట్. అయితే మనము దీనికి ఆ కర్మ ఫలము కర్మలు మూడు రకాలు ఉంటాయి. ఒకటి సంచిత కర్మ, అంటే మనం చేసిన వాటి అన్నింటి బ్యాంక్ అకౌంట్ అన్నీ ఒక చోట డిపాజిట్ అవుతూనే ఉంటాయి. అది ఫిక్స్డ్ డిపాజిట్ కానీ సేవింగ్స్ బ్యాంక్ కానీ కరెంట్ అకౌంట్ కానీ అక్కడే ఉంటాయి. మనం సంపాదించే అక్కడే పెడతాం కదా. అయితే మనము ఈ జన్మలో మన ఆ అకౌంట్ నుంచి మనము అనుభవించే ఫలాలు దాన్ని ప్రారబ్ధ కర్మ అంటారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చాను, ఇది నా ప్రారబ్ధ కర్మ మీతో కలవాలండి. ప్రారబ్ధం అంటే ఏదో తలకొట్టుకునే కర్మ కాదమ్మా. పెద్దవాళ్ళు కొట్టుకుంటారు కదా, నా ప్రారబ్ధం కొట్టుకుంటారు కదా, అది కాదు. సో అట్లాగే మీ ప్రారబ్ధంలో కూడా ఉంది, మన ఈరోజు కలిసి ఇంటర్వ్యూ చేయాలని ఉంది. సో అది ప్రారబ్ధ కర్మ. ఆ తర్వాత ఆగామి కర్మ, అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం మనం చేస్తున్నాం కదా, ఇది కూడా మళ్ళీ అకౌంట్లో యాడ్ అవుద్దమ్మా. ఇది ఇప్పుడు నేను మంచి మాట్లాడుతున్నానా, నిజం మాట్లాడుతున్నానా, అబద్ధం మాట్లాడుతున్నానా, మోసం చేస్తున్నానా, దాని ఫలితం కూడా ఇప్పుడు యాడ్ అవుతూనే ఉంటుంది అందులో. సో ఇది సంచిత కర్మ. అంటే మనము చేసేవి దీని భగవంతుడు అనేవాడు మనకు మంచి చేయడు, చెడు చేయడు, నిర్వికారుడు. తనకి నువ్వెవరం మనం అసలు ఆయన సృష్టిలో ఆయన సృష్టిలో కానీ అసలు మన నథింగ్. మనం ఒక ఏది ఇసుక రేణువు కూడా కాదు ఆయన దృష్టిలో. ఆయన మన వెనకబడి నువ్వు ఇది నన్ను పూజించకపోతే ఇది చేస్తాము, నన్ను చేయకపోతే అని మన సిద్ధాంతం లేదమ్మా. కానీ ఆయన చేసే ఏంటంటే కర్మ ఫలదాత, అంటే ఈజ్ ఎ జడ్జ్. మనం చేసిన కర్మ మంచైనా చెడైనా కానీ అది మనకే వస్తుంది, మనకే ఇచ్చే ఏర్పాటు ఆయన చేస్తారు. వేరే వాళ్ళకి ఎవరు, నేను మంచి చేస్తే మీకు ఎవరు, లేకపోతే నేను చెడు చేస్తే ఇంకోళ్ళకి ఎవరు, ఎవరి కర్మ వాళ్ళదే. సో భగవంతుడు అనేవాడు కర్మఫల దాత. అంటే హిందూ మతం ఏం చెప్తుంది, భగవంతుడు అనేవాడు ఇక్కడ ఏదో నీకు తీసుకొచ్చి ఆయన నీకు ఇది చేస్తాడు అది చేస్తాడని కాదు, నువ్వు సక్రమమైన దారిలో ఉండి నువ్వు మంచి పనులు చేసి నీ భవిష్యత్తుని నువ్వే దిద్దుకోగలవు అని హిందూ ధర్మం చెప్తుంది. కర్మ సిద్ధాంతం అంటే ఇది.
అంతేగాని ఏదో నా కర్మ నేను ఎప్పుడో పోయిన జన్మలో ఒకవేళ నువ్వు తప్పు చేస్తే ఈ జన్మలో నువ్వు అనుభవిస్తే తప్పులేదు అది. ఎందుకంటే నువ్వు చేసావు కదా. మరి అప్పుడు సపోజ్ పోయిన జన్మలో ఎవరినన్నా అకారణంగా చంపావో, దూషించావో, ఏమైనా మోసం చేసావో, ఇంకోటి చేసావు అనుకోండి, ఈ జన్మలో దాని ఫలితం నువ్వే అనుభవించాలి, వేరే వాళ్ళు కాదు కదా. సో కాబట్టి ఈ జన్మలో నువ్వు మంచి చెయ్యి. ఈ జన్మలో మంచి చేస్తే ఈ జన్మలోనే నీ ప్రారంభ కర్మలో నీకు వస్తుంది. ఇది కాకపోతే కనీసం వచ్చే జన్మలోనే నీకు మంచి జరుగుతుంది. సో కాబట్టి మన భవిష్యత్తుని, ఇది జన్మాంతర భవిష్యత్తుని, ఈ ఒక్క జన్మ అని కాదు, జన్మాంతర భవిష్యత్తుని నిర్ణయించుకునేది మనమే అని చెప్పేది హిందూ ధర్మం. భగవంతుడు కాదు, అది కాదు, ఇది కాదు, ఆ దేవుడు ఏదో చేయకపోతే వీళ్ళు క్రిస్టియన్లు వీళ్ళు భయపెట్టిస్తుంటారు కదా. సో అలాంటిది ఏమీ లేదు. ఇది రెండోది పునర్జన్మ. ఇది ప్రతి హిందువు పునర్జన్మని విశ్వసిస్తాడమ్మా. రెండవది కర్మ సిద్ధాంతం. మూడవది మనకి బాధ్యతలు. మనం ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక వ్యక్తిగా, ఒక జీవిగా, బాధ్యత గల జీవిగా, పౌరుడని వదిలేసండి ఇవన్నీ రాజకీయం, బాధ్యత గల జీవిగా మనం ఏ విధంగా జీవించాలి అని చెప్పడానికి మనకు 5 రుణాలు అని ఒక సిద్ధాంతం ఉంది. పంచరుణాస్ అంట. ఆ పంచరుణాలు ఏమేమంటే దైవ రుణం, తర్వాత ఋషి రుణం, తర్వాత పితృ రుణం, తర్వాత నర రుణం, తర్వాత భూత రుణం. ఇప్పుడు మనకు దైవ రుణం ఏంటి? మనం ఈ జన్మ ఎత్తడానికి కారణం భగవంతుడే. ఆయన సృష్టిలో మన ఒక భాగం కాబట్టి మనం మన దేవీ దేవతలు భగవంతుడు వాళ్ళ వల్లనే, వాళ్ళ కృప వలన, వాళ్ళ దయాదాక్షిణ్యం వలన, వాళ్ళ ఆశీర్వచనం వలన మనం సో ఈ జన్మ ఎత్తాం కాబట్టి మనం ఆ భగవంతుడికి ఒక రుణపడి. రుణం అంటే ఇక్కడ ఏంటి? బాధ్యత. ఏంటి మన బాధ్యత? ధర్మాన్ని నిలబెట్టడం మన బాధ్యత. దైవ రుణం అంటే మనం హిందువుగా పుట్టాము కాబట్టి మనం ఈ మతాన్ని వదిలిపెట్టి ఇంకో మతంలోకి పోయి మనం ఈ మతానికి దూరం చేయకూడదు. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మనం సరిదిద్దుకో. అవును. కానీ ఇప్పుడు మన ఇల్లు బాగలేకపోతే ఇల్లుని తగలబెట్టుకోలేం కదండి. అవును కదండి. దాన్ని బాగు చేస్తాం, లేకపోతే మళ్ళీ కొట్టుకుంటాం దాన్ని. అది. సో కాబట్టి అదేవిధంగా మనం దైవ రుణం అంటే మనకి ధర్మానికి మనం చేయాల్సిన బాధ్యతలు మనం చేయాలి. ఇది మొట్టమొదటి బాధ్యత ప్రతి హిందూ అయిన వాడికి. రెండవది ఋషి రుణం. ఋషి రుణం అంటే గురువుతో కూడా మనకి పాఠాలు చెప్పిన వాళ్ళు, మనకి ఇప్పుడు నేను చెప్తున్నా కదండి, ఇదంతా పరిజ్ఞానం నేను సంపాదించింది కాదు కదా. మన పాత గురువులు, మన పెద్దలు, గురువులు, ఋషులు, మునులు వాళ్ళంతా ఎంతో సాధన చేసి సంపాదించిన విజ్ఞానాన్ని వాళ్ళు మనకు అందించారు. ఆ అందించిన కాబట్టి మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం కదా. ఇప్పుడు నేను ఇది మీకు చెప్తున్నా వాళ్ళకి రుణమే కదా. సో ఆ రుణాన్ని ఏ విధంగా తీస్తాము? మీకు పంచుతున్నాను కాబట్టి నేను ఆ రుణాన్ని తీస్తున్నాను. అంటే నాకు ఈ ఋషి రుణాన్ని, గురు రుణాన్ని తీర్చడానికి మీరు నాకు సహకరించారు. ఇప్పుడు ప్రజలకు పంచడమే ఇది రుణం తీర్చడం. ఒక విద్య మనకు గురువు చెప్పాడు అనుకో, మనకి ఆ విద్యని ఇంకొకళ్ళు చెప్తే మనకు గురుదక్షిణ ఇచ్చినట్టే. కానీ అది చేయకుండా మనలోనే పెట్టుకొని, మనం దాచిపెట్టుకొని మన వచ్చేంత వరకు మన దగ్గర ఉంచుకుంటే మనం ఆ గురువు రుణం తీసుకోలేదు, గురువు దక్షిణ ఇవ్వనట్టే లెక్క. సో ఇది ఋషి రుణం, గురు రుణం. మూడవది అంటే ఇది దీంట్లో వరుసగా ఏమి రాదమ్మా, అన్నీ నేనేదో ఒక వరుసలో చెప్తాను, దాని అర్థం అదేదో పైన. సో మూడోది పితృ రుణం. పితృ అంటే సంస్కృతంలో మాతృ పితృ రెండు ఒకటే. మాతృభూమి అన్నా పితృభూమి అన్నా, మాతృభాష అన్నా పితృభాష అన్నా అంత ఒకటి. తల్లిదండ్రులు పేరెంట్ అని అర్థం అక్కడ. పేరెంట్ అనే పదం కూడా యాక్చువల్లీ పితృ నుంచి వచ్చింది అన్నట్టు. సో పితృ రుణం అంటే మనం ఈ ఆకారంలో ఈ విధంగా ఉండటానికి కారణం మన తల్లిదండ్రులు. మన తల్లిదండ్రులు ఆ విధంగా ఉండటానికి కారణం వాళ్ళ తల్లిదండ్రులు. సో ఆ విధంగా మీరు ఎన్నికపోతుంటే మన పూర్వీకులు మన తల్లిదండ్రుల వలన మనం ఈరోజు ఈ విధంగా ఉన్నాం. ఇంకొకటి, మనము ఈ పునర్జన్మ ప్రకారం మన జన్మ మళ్ళీ ఎత్తాలంటే ఏదో ఒక మాధ్యమంలో రావాల్సిందే కదా. ఆ మాధ్యమం మన తల్లిదండ్రులు. అదే వాళ్ళ తల్లిదండ్రులు లేరనుకోమ్మా, మనం ఆ మాధ్యమంలో వాళ్ళ మాధ్యమంలో మనం రాలేకపోయేవాళ్ళం. మళ్ళీ జన్మ ఉండేది కాకపోయేవు. ఏదో విధంగా ప్రేతాత్మలాగా తిరుగుతుండే వాళ్ళేమో తెలియదు. సో కాబట్టి వాళ్ళకి రుణం ఉన్నాం. కాబట్టి వాళ్ళని అందుకోసం మన తాత, అమ్మమ్మ, నాయనమ్మల్ని
మన తల్లిదండ్రుల్ని మన బంధువుల్ని వాళ్ళ సక్రమంగా చూసుకోమని బాధ్యత. వాళ్ళు ఇది పెద్దవాళ్ళు అయిన తర్వాత చాలామంది ఇవాళ రేపు అందరూ వదిలిపెట్టున్నారు, పట్టించుకోకుండా, లేకపోతే ఏదో వృద్ధాశ్రమంలో పెట్టడమో ఇంకొకటి పెట్టడమో ఇంకొకటి పెట్టేసి వాళ్ళని కొంచెం సరిగా పట్టించుకోకపోవడం, అది మన బాధ్యత తీర్చట్లేదమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనం అది చేస్తున్నాం అనుకోండి, మన పిల్లలు కూడా మనకు అదే చేస్తారు. 100% సార్. సో మనం ఏ విధంగా చేస్తాం, మన పిల్లలు కూడా అదే చేస్తారు. అంటే మనము మన బాధ్యతని నిర్వర్తించలేదు కాబట్టి, పితృ రుణాన్ని మనం తీర్చలేదు కాబట్టి మన పిల్లలు కూడా వాళ్ళ పితృ రుణాన్ని తీర్చరు. సో ఇది మనకు బాధ్యత కలిగిస్తుంది, మన తల్లిదండ్రుల పట్ల, మన పెద్దల పట్ల, మన పూర్వీకుల పట్ల బాధ్యత. నాలుగవది నర రుణం. అంటే మనిషి సంఘజీవి. మనం ఒక్కళ్ళుగా పుడితే బతకలేం కదా. ఇప్పుడు మీతో కలిసాము, దారిలో వచ్చాడు, లేకపోతే మా డ్రైవర్ నన్ను తీసుకొచ్చాడు, ఇంట్లో వండి పెడితే తిన్నాం, మన సమాజం కదా. సో మనం ప్రతి వాళ్ళకి రుణపడి ఉన్నాం ఏదో విధంగా. వాళ్ళు చేసిన సేవకు కానీ, లేకపోతే వాళ్ళతో కనీసం మాట్లాడినందుకైనా మనం రుణపడి ఉన్నాము. ఆ మానవాళికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. అంటే మనము ప్రజల పట్ల సహృదయంగా, బాధ్యతాయుతంగా మనం ప్రవర్తించటం అనేది మనకి ఈ నర రుణం. చివరిగా భూత రుణం. భూత అంటే ప్రకృతి. అంటే ప్రకృతి పట్ల మనం ప్రకృతిలోనే నివసిస్తాం. ప్రకృతిని దోపిడీ చేయకూడదు, ప్రకృతిని నాశనం చేయకూడదు. వీలైనంత వరకు నీకు అవసరమైనంత వరకే వాడుకొని మిగిలింది మళ్ళీ వీలైనంత వరకు ఆ ప్రకృతిని అదే విధంగా మనం ఏ విధంగా చేయగలం. ఉదాహరణకి మీకు ఒక సోఫా కావాలమ్మా, సోఫా కావాలంటే కర్ర కావాలి, చెక్క అంటే చెట్టు కొట్టాలి కదా. కరెక్ట్. సరే మరి చెట్టు మీకు సోఫా లేకపోతే నడవదు, కొట్టాల్సిన అవసరం ఉంది. సరే చెట్టు కొట్టండి, కానీ ఇంకొక 10 చెట్లు అక్కడ నాటండి. ఎగ్జాక్ట్లీ. సో ఆ విధంగా మీరు ప్రకృతికి నష్టం చేయరు, మన బాధ్యత విధంగా మనం ప్రవర్తిస్తాం అన్నట్టు. సో ఈ 5 రుణాలు మనిషిని, హిందువులని ఒక బాధ్యతాయుతమైన జీవిగా. అద్భుతం. ఇప్పుడు మనం దారిలో కుక్కలు పోతే జనరల్గా మన హిందూ అనేవాడు జనరల్గా కొట్టడం అనలేదు, వాడు అవి వచ్చి మనల్ని చేస్తే తప్ప వదిలేస్తాం. అలాగే మనం అట్లే లేదా పాములు వచ్చినా మనం తప్పు ఉంటాం, అది వచ్చి మనల్ని కరవపోతే కొడతాం, అది వేరే విషయం. అంటే మన ప్రాణహాని జరుగుతున్నప్పుడు మనం చేస్తాం, కానీ మన ప్రాణహాని జరగనంత వరకు వాటిని ఏం చేయకూడదని మన పెద్దలు చెప్పారు, మన శాస్త్రాలు కూడా చెప్తున్నారు. అంటే బాధ్యత ఆ విధంగా చెప్పారు. తర్వాత చివరిగా అంటే ఇది ఆ 3 ప్లస్ ఈ పురుషార్థము, ఈ 4 ప్రతి హిందూ నమ్ముతాడు. పురుషార్థాలు అంటే ఏంటి అంటే ప్రతి మనిషి చేయవలసింది, ఒక పురుషుడే చేయాల్సింది కాదు. మనకి ఇంకో తెలుగులో అంటారు కదా, ఉద్యోగం పురుష లక్షణం అని ఒకప్పుడు అనేది. పురుషుడు అంటేనే కాదు, ప్రతి వాళ్ళు పని చేయాల్సి. ఉద్యోగం అంటే అక్కడ పని, ఉద్యోగం ప్రతి వాళ్ళు పని చేయాలని దాని అర్థం. మన సంస్కృతం నుంచి తెలుగుకి వచ్చినప్పుడు కొద్దిగా మనకి అర్థం మారిపోయింది. అయితే పురుషార్థాల్లో ఇక్కడ మీకు వాటి లెవెల్స్ ఉన్నాయమ్మా. అంటే హయ్యర్ లెవెల్స్. ది లోయెస్ట్ లెవెల్ ఇది అర్థ. ధర్మార్థ కామ మోక్షాలని మనం అది వ్యాకరణం కోసం అది ఆ విధంగా చెప్పారు, అది సూక్తి రాస్తున్నప్పుడు. కానీ అన్నిటికంటే లోయెస్ట్ అంటే అర్థం అంటే వెల్త్, డబ్బు, అధికారం, ఇవి. మొట్టమొదటి ప్రతి మనిషి చేయాల్సింది ఏంటంటే డబ్బు సంపాదించాలి. డబ్బు అంటే ఏదో గడ్డి తిని కాదు, తను చేయాల్సిన పని చేసి తన జీవనోపాధి కోసం, జీవనోపాధి, కుటుంబ సంరక్షణ, తర్వాత తన బంధువులు వీటిని చేయడానికి దానికి అర్థం. డబ్బు సంపాదించాలి, ఇది ఇల్లు ఉండాలి, కావలసిన వసతులు ఉండాలి, ప్రతివాడు దానికోసం తగిన కష్టాలు పని చేయాలి. ఇది అంటే పని చేయాలి అని. రెండవది నెక్స్ట్ లెవెల్. ఆ తర్వాత కామం. కామం అంటే ఇక్కడ ఏదో సెక్స్ అది అని కాదమ్మా. కామం అంటే మనకి ఇంద్రియాలకు కావాల్సిన దాన్ని ఏమంటారు, ప్లెజర్స్ అనుకోండి. అవి ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తున్నాం, అది కామమే. కామం అంటే అక్కడ ఏదో సెక్స్ అని కాదు, అంటే అది మంచి భోజనం చేస్తున్నాం, అది కామం. అది మనకి ఏంటంటే మన పంచేంద్రియాలకి అవి కావాలి. అవి లేకపోతే అది జీవితము, అది జీవితంలాగా ఉండదు, నిస్సారమైన జీవితం అయిపోతుంది. అర్థము, కామము, ఆ తర్వాత ధర్మము. ఆ ధర్మం అనేది మూడోది, దట్ ఇస్ ఎ క్రిటికల్ థింగ్. ఆ ధర్మం ప్రకారము నువ్వు డబ్బు సంపాదించు, ధర్మం ప్రకారం అర్థాన్ని ఆర్జించు, ధర్మం ప్రకారం కామాన్ని ఆస్వాదించు. ఈ విధంగా ధర్మం, అట్లాగే ధర్మరక్షణ, ఇవన్నీ అందులో. ఈ 3 చేస్తూ ఆ ధర్మం అంటే ఏంటి, నేను ఇంతకుముందు చెప్పాను కదా మీకు, పంచ రుణాలని చెప్పాను కదమ్మా.
ఆ పంచరుణాలు నిర్వర్తిస్తే ధర్మం చేసినట్టు. అంటే ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా, వ్యక్తిగా, జీవిగా. సో ఆ ధర్మం అది చేస్తే అప్పుడు నీకు మోక్ష సాధన అవుతుంది. మోక్షం అంటే ఏంటి? మళ్ళీ కర్మ సిద్ధాంతంలోకి వెళ్ళాలి. మోక్షం అంటే జన్మరాహిత్యం. అంటే ఈ జనన మరణ చక్రాల నుంచి మనము బయటికి వచ్చి పరమాత్మలో కలవటం. అంటే మనము పరమాత్మలో ఒక అంశే కదా, ఇందాక అనుకున్నాం మన ఇది ఈశ్వరుల అంశే కదా. మరి ఈశ్వరుల అంశం మనం ఇక్కడ ఎందుకున్నాం అంటే మన జన్మ అది ఈశ్వరుడు సంకల్పంతో మన ఈ సృష్టి అంతా జరిగింది, ఆ సృష్టిలో భాగంగా వచ్చింది. అది అక్కడి నుంచి మనం మళ్ళీ ఈశ్వరులో కలవాలి అంటే ఈ కర్మ సిద్ధాంతం ప్రకారము మనం మంచి మంచి పనులు చేసి ఆ మంచి కర్మని ఏదైతే మనకి సంచిత కర్మ ఉందో ఆ సంచిత కర్మని మనం ఎంత ఎక్కువగా మనం మన అకౌంట్లో చేర్చుకుంటే అప్పుడు మనం ఇది చక్రం అన్నాం కదా. ఇప్పుడు మీరు భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, ఆకర్షణ శక్తి ఉంటుంది కదా. సో దేర్ ఇస్ ఆల్సో ఎన్ ఎస్కేప్ వెలాసిటీ టు గో అవుట్ ఆఫ్ ది 9.6 km/s. అది మామూలుగా మనకి రాదు. ఇప్పుడు అట్లాగే ఈ జనన మరణ చక్రాల నుంచి ఆ చక్రం నుంచి మనం బయటికి పోవాలంటే మనకి స్పీడ్ చాలా ఎక్కువ తెచ్చుకోవాలి. మనం వేగం, ఆ వేగం తెచ్చుకోవాలంటే మనం మంచి కర్మలు చేస్తే మనం ఎక్కువ వేగం వచ్చి ఈ చక్రం నుంచి మనం బయటికి వెళ్ళిపోయి మనం పరమాత్మలో ఈశ్వరులో కలిసిపోతాం. అదే మోక్షం, లిబరేషన్. సో అంటే మన మోక్షం కూడా మన చేతిలోనే ఉంది, మన భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మనం వచ్చే జన్మలో ఏ విధంగా పుడతామనేది మన చేతిలో ఉంది. ఇందులో భగవంతుడు చేయాల్సింది ఏమీ లేదు. అన్నీ ఇదే హైందవ సిద్ధాంతం. సో ఈ 4 లక్షణాలు ఉన్నవాడు, ఈ 4 విషయాల మీద నమ్మకం ఉన్నవాడు హిందువు. దాదాపుగా అందరూ హిందువులేనమ్మా, కానీ చాలామంది తెలీదు. ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాం. అదే సార్, ఇప్పుడు మీరు ఇవన్నీ చదువుతున్నప్పుడు కానీ దీని గురించి ఆలోచించినప్పుడు కానీ అసలు కొన్ని పర్టికులర్ జిల్లాల్లో అయితే ఇన్ని రకాలైన కన్వర్షన్స్ జరిగేటప్పుడు మీ మనసుకి ఏమనుకున్నారు? ఇది ఓన్లీ బిలో పవర్టీలో ఉన్న వాళ్ళ ఆలోచన విధానం వల్ల, లేదంటే వాళ్ళకి డబ్బు ఎరవేయడం వల్ల వాళ్ళు ఇలాంటి కన్వర్షన్స్ జరుగుతున్నాయని మీరు అనుకున్నారా? కన్వర్షన్స్ అసలు ఎందుకు అంటే మీకు ఎలా అనిపించింది సార్? కన్వర్షన్ జరగడానికి అది ఒక పెద్ద ఇదిలేనమ్మా. ఎందుకంటే మీరు దాన్ని మళ్ళీ మనం వేరైతే కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ మతాలు అది కొంచెం మన యాక్చువల్గా కన్వర్షన్ గురించి చాలామంది మాట్లాడారు. అంత పైపైన మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కొంచెం లోతుగా చెప్పండి, చెప్తాను. తప్పకుండా సార్, తప్పకుండా ప్లీజ్. ఏంటంటే మతాలు అనేది 2-3 రకాలు వర్గీకరించవచ్చు. ఒక వర్గీకరణ ఏంటంటే అబ్రహమీయ మతాలు, అనబ్రహమీయ మతాలు అని 2 ఉన్నాయి. అబ్రహమీయ మతాలు అంటే జుడయిజం, యూదు మతం, జ్యూస్ ఉన్నారు కదా ఇజ్రాయెల్లో వాళ్ళు, తర్వాత క్రైస్తవులు, క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం. ఈ 3 ఒక పర్టిక్యులర్ ఆలోచన విధానం నుంచి వచ్చినాయి. దాన్ని ఏమంటారంటే ప్రొఫెటిక్ మోనోథియిజం అంటారు. ప్రొఫెటిక్ మోనోథియిజం అనే సిద్ధాంతం నుంచి వచ్చినాయి. ఆ సిద్ధాంతాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరంటే అబ్రహం అనే వ్యక్తి. అందుకోసం అతని పేరు మీద వీటిని అబ్రహమీయ మతాలు అంటారు. ఇప్పుడు అబ్రహము అని మీరు క్రైస్తవులు పెట్టుకుంటారు, ఇబ్రహీం అని పెట్టుకుంటారు వీళ్ళు ముస్లింలు. 2 ఒకటే. సో ఇట్లా యూసుఫ్ అని ముస్లిమ్స్ పెట్టుకుంటారు, జోసెఫ్ అని వాళ్ళు పెట్టుకుంటారు. ఇవన్నీ ఒకటే వాళ్ళది, ఎందుకంటే వాళ్ళు వచ్చిన మూలం ఒకటే కాబట్టి. అట్లాగే బైబిల్, తోరా, బైబిల్ అండ్ ఇస్లాం, దే కమ్ ఫ్రమ్ ద సేమ్ సోర్స్. అయితే ఈ మతాల్లో మన సమస్య ఏంటంటే హిందువులకి, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ దేవుణ్ణి మనం చేరడానికి ఏ మార్గంలో నుంచి వెళ్ళవచ్చు అనేది కూడా మన వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మనం కొండ ఎక్కాలి, ఈ శక్తి ప్రకారం నువ్వు ఒక రోడ్డు ఉంటే కారు వేసుకొని పో, లేకపోతే హెలికాప్టర్ ఉంటే పైన డైరెక్ట్గా దిగు, లేకపోతే నడిచెళ్ళు, లేకపోతే ఎవరి మీద వెనక కూర్చొని వెళ్ళు, ఈ రకరకాలుగా చెప్తారు. కానీ బట్ థింగ్స్ ఆర్ నాట్ దట్ సింపుల్. ఎందుకంటే మన వాళ్ళు సింపుల్ కాబట్టి వాళ్ళకి ఆ విధంగా అర్థమవుతుంది. సో అయితే ఇక్కడ ఈ ప్రొఫెటిక్ మోనోథియిజం బేసిక్ ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. దే సే దట్ దేర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్, బట్ వీ సే దట్ గాడ్ అలోన్ ఈజ్ దేర్. దేర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మనం చెప్తాం విశ్వం అంతా దైవం అని చెప్తాం, వాళ్ళు చెప్పేదంటే లేదు, భగవంతుడు అనేవాడు, దేవుడు అనేవాడు ఎక్కడో ఉన్నాడు, ఆ దేవుడు ఒక్కడే, మిగిలిన దేవుళ్ళు ఎవరు లేరంట. సో మనం అట్లా కాదు, అందరిలోనూ దైవత్వం ఉందని మనం చెప్తాం. అయితే ఆ దేవుడు ఒకే ఒకసారి తన ప్రతినిధి ఒకరిని నిలబెట్టాడు.
అంటే మన ఇన్ని లక్ష కోట్ల సంవత్సరాల మన ఈ విషయంలో ఆ దేవుడు ఒకసారి ఒకే ఒక ప్రతినిధిని ఎంచుకున్నాడు. ఆ ప్రతినిధి ఎవరు? మన క్రైస్తవుల్లో అంటేనేమో మన జీసస్ క్రైస్ట్, ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ అంటారు. ఇప్పుడు ఓన్లీ సన్ ఆఫ్ గాడ్ అంటే మనం అంతా అమృతస్య పుత్ర అని మనం అంటాం. అంటే మనం అంతా పుట్టిన దిస్ ఈజ్ ద బెస్ట్ లైఫ్. వాళ్ళు చెప్పేదంటే అతను ఒక్కడే దేవుడికి పుట్టాడు, మిగిలిన వాళ్ళు ఎవరు పుట్టలేదంటే మనం చెప్పేది మనం అంతా దేవుళ్ళేమంటాం అది. సో ద ఓన్లీ సన్ ఆఫ్ గాడ్. ఇక్కడేమో ప్రొఫెట్ మహమ్మద్ గారు వీరికి చనిపోయాడు. ఆ భగవంతుడు, ఆ దేవుడు ఈ ప్రతినిధులకి ఆ మతం గురించి చెప్పాడు అన్నట్టు. ఏదో కొన్ని సూత్రాలు అని చెప్పారు. ఆ సూత్రాలు ఈ ప్రతినిధులు ఒక పుస్తకం రూపంలో మనకిచ్చారు. క్రైస్తవులు మన జీసస్ ఇచ్చిన పుస్తకం ఏంటంటే బైబిల్, మహమ్మద్ గారు ఇచ్చిన ఇది ఏంటంటే ఇది ఖురాన్. అయితే ఈ పుస్తకంలో ఉన్న ఏ అక్షరాన్ని కూడా, ఏ కామాన్ని కూడా, ఏ విషయాన్ని కూడా మార్చడానికి ఎవరికి అర్హత లేదు. అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ హి హస్ గివెన్ దిస్ షుడ్ బి దే లైఫ్. ఈ విధంగా జీవితం ఉండాలి, ఈ విధంగా ప్రపంచం ఉండాలి అనేది అది చెప్తూ ఇందులో మనుషుల్ని 2 భాగాలుగా చేశారు మానవాళిని. ఒకళ్ళు నమ్మేవారు, ఇంకోళ్ళు నమ్మని వారు, బిలీవర్స్ అండ్ నాన్ బిలీవర్స్. అంటే క్రిస్టియన్ ఇప్పుడు బైబిల్ నమ్మేవాళ్ళు, ఖురాన్ నమ్మేవాళ్ళు, ప్రొఫెట్ మహమ్మద్ గారిని, అల్లాని నమ్మేవాళ్ళు, అట్లాగే జీసస్ని, తర్వాత వాళ్ళ గాడ్ నమ్మేవాళ్ళు. అంతవరకు బాగానే ఉంది. సరే, ఎవరు నమ్మేవారు. కానీ రెండోదే సమస్య, ఆ భగవంతుడు ఆ ప్రతినిధి ద్వారా ఈ నమ్మే వాళ్ళకి చెప్పింది ఏంటంటే నువ్వు నమ్మని వాళ్ళందరినీ మతం మార్చు. అవును, ఉంది అందులో. దానికోసం నీ దగ్గర ఉన్న వస్తు వాహనాలు, ధన సంపత్తి మొత్తం నువ్వు వినియోగించాలి. మతం మార్చు. మతం మార్చని వాళ్ళని ఏ విధంగానైనా కానీ ఈ ప్రపంచంలో ఉండడానికి అర్హత లేకుండా వాళ్ళని మట్టు పెట్టాలి. మొన్న ఇప్పుడు 25 మందిని చంపారు కదా పహల్గాంలో, అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ద సేమ్ థింగ్. సో మతం అన్న మార్చు. ఇది అంటే నమ్మకం లేని వాళ్ళని, ఆ మతాన్ని నమ్మని వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండటానికి లేదు. ఇది అది వాళ్ళ సిద్ధాంతం, వాళ్ళంతా నమ్ముతారు. అందుకు ఆ తర్వాత జన్మ అనేది ఒకటే, వాళ్ళు చెప్పారు, అది అనిత్యమైన జన్మ. మరణాంతర జన్మ, మరణాంతర జీవితము అది శాశ్వతము. అంటే ఇప్పుడు ఈ జీవితంలో ఏంటి, భగవంతుడు వాళ్ళ సృష్టి భగవంతుడు ముందు మగవాణ్ణి పుట్టించాడు. మగవాణ్ణి, పురుషుడు అంటే ఇందాక అనుకున్నాం మన, అదిగా ఇక్కడ మగవాణ్ణి మాత్రమే పుట్టించాడు. మగవాడి భోగల విలాసాల కోసము ఆడవాళ్ళని, ప్రకృతిని సృష్టించాడు. రైట్. సో కాబట్టి ఇక్కడ మగవాడు అనేది ఇప్పుడు మీరు ఇది మిసోజైనిజం అనేది ఇక్కడ నుంచి మొదలవుతుందట. మిసోజైనిక్ అంటారు కదా. సో ఈ జన్మ అనేది ఒకటే కాబట్టి ఈ ప్రకృతిని నీ ఇష్టం వచ్చిన దోపిడీ చేయి, నీ ఇష్టం వచ్చినంత నువ్వు అనుభవించు. చనిపోయిన తర్వాత నీకు ఇది స్వర్గం వస్తుంది. స్వర్గం ఎలా వస్తుంది? మొట్టమొదటి ఏంటంటే స్వర్గం అనేది ఆ మతాన్ని నమ్మిన వాళ్ళకి మాత్రమే వస్తుంది. నమ్మని వాళ్ళు ఎవరికి, సపోజ్ హిందువులు ఇప్పుడు వాళ్ళకి రాదు. ఎందుకంటే మనం అంతా కాఫీర్ల ముస్లిం ప్రకారం, అట్లాగే క్రిస్టియన్ల ప్రకారం హీథెన్స్. సో హీథెన్స్ అండ్ కాఫీర్స్ ఆర్ ఇన్ఎలిజిబుల్ ఫర్ హెవెన్ ఆర్ సాల్వేషన్. అది. తర్వాత రెండోది, ఎంతమందిని ఎక్కువ మతం మారిస్తే ఆ మతంలో ఆ స్వర్గంలో అంత స్థాయి పెరుగుకుంటూ పోతుంది. ఇలాంటి ఆలోచనలన్నీ వాటిలో ఉంటే అవన్నీ చదివి వీళ్ళంతా ఉన్మాదుల్లో తయారవుతారు కదండి. మరి అదే కదా మరి జరుగుతుంది, అదే కదా. మన హిందువుల సమస్య ఏంటంటే ఎవడు బైబిల్ని చదవడు, ఎవడు ఖురాన్ని చదవడు. మనం ఏం చదవకుండా అన్ని సమానమే అని అంటాం అన్నట్టు. సో అంటే ఇది. సో కాబట్టి మీరు అందుకోసం చూడండి, మతం మారిన ప్రతివాడు, ఇప్పుడు మనకి ఇది ఉంది చూసారా, ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్ ఉంది, తెలుసు కదా. ఇప్పుడు మీరు నాకు ఇప్పుడు అమ్ముతారు, నేను ఇంకా 10 మందికి అమ్మాను అనుకోండి, నాకు ఇంకో డబ్బులు వస్తాయి. ఆ 10 మంది ఇంకో 10 మంది అమ్మాను అనుకోండి. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీమ్. ఇది ఇన్వెంటెడ్ నాట్ టుడే, 2000 years ago. సో మీరు మతం మారిన ప్రతివాడు వెంటనే పక్కన మార్చడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ఎందుకంటే వాడికి రోజు నూరిపోస్తారు. నువ్వు మతం మారావు సరే, కానీ నీకు స్వర్గంలో లోయెస్ట్ ప్లేస్ దొరుకుద్ది.
కాబట్టి నువ్వు మిగిలిన వాళ్ళందరినీ మతం మార్చు. ప్రజలందరూ ఎప్పుడు మారుతారు సార్ ఇలా అనుకుంటే? అసలు మారుతూనే ఇప్పుడు ప్రపంచంలో 240 కోట్లు క్రిస్టియన్లు ఉన్నారు, 190 కోట్లు ముస్లింలు ఉన్నారు. వాళ్ళు బతకాలని అనుకుంటే ఇతర దేశాల్లో చాలా అవకాశాలే ఉన్నాయి. క్రిస్టియన్లు బతకడానికి భారతదేశమే అక్కర్లేదు, ఇతర దేశాలు వాళ్ళు బతకడం కాదమ్మా, మతం మార్చడం కాదు వాళ్ళు వచ్చేది కదా, వాళ్ళు బతకడం గురించి కాదు. అక్కడ హిందువులు ఎక్కడ బతుకుతారు? భారతదేశంలో తప్ప ఎక్కడ బతకగలుగుతారు? ఎక్కడ పోలేదు. మతం మారి మీరు క్రిస్టియన్లు అయిపోండి అంతే, లేకపోతే ముస్లింలు అయిపోండి అంతే. అది వాళ్ళు చెప్పేది. ఇక్కడ మతాన్ని మనం సామాజిక వ్యవస్థను మనం వేరువేరుగా చూడాలి ఇక్కడ. కానీ ఇప్పుడు మరి పరిస్థితి ఏంటి సార్? అలా అనుకుంటే మైనారిటీలు కాస్త మేజర్ పార్ట్ అయిపోతున్నారు పక్క నుంచి. అది హిందువులకి ఇక్కడ ఎక్కడ స్థాయి లేదు. సో ఇది అంటే మీరు ఎందుకు మీరు హిందువుల్లో ఎవడు వేరే వాడిని మతం ఎందుకు మార్చాలని చూడడు, కానీ ముస్లింలు క్రైస్తవులు ఇతరులను మతం మార్చాలని విపరీతంగా వాళ్ళు ప్రయత్నం ఎందుకు చేస్తారంటే కారణం ఇది. వాళ్ళ పుస్తకాలు అది చెప్తాయి. అది నువ్వు చేస్తేనే నీకు స్వర్గ ప్రాప్తి జరుగుతుంది, స్వర్గంలో మంచి స్థాయి ఉంటుంది. ఎందుకంటే స్వర్గంలో అది శాశ్వతం. ఇప్పుడు ఒకసారి మీ స్వర్గంలో ఆ స్థాయికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఉదాహరణకి హైయెస్ట్ వెళ్ళాడు అనుకోండి, అక్కడే శాశ్వతంగా ఉంటాడని నమ్మకం. ఏంటి సరే పిచ్చి నమ్మకం? నిజంగా అది పిచ్చో నమ్మకం అది. ఎందుకంటే పుస్తకం రాశారు, వాళ్ళందరూ అది దాన్ని నమ్ముతున్నారు. సో మన సమస్య వచ్చేది ఇక్కడ. అది హిందువులకు అది అర్థం కాదు. అది అర్థం కాకుండా ఏముందండి వాళ్ళ ఇష్టం, వాళ్ళు మతం మారుతారు. ఇవన్నీ మళ్ళీ ఇంకోటి రెండోది వన్ వే ట్రాఫిక్. మీరు హిందువులు క్రిస్టియన్లు అవుతున్నారు, హిందువులు ముస్లింలు అవుతారు, ముస్లింలు హిందువులు కావట్లేదు, క్రిస్టియన్లు హిందువులు కారు. ఇదంతా వన్ వే ట్రాఫిక్. ఏది మన బ్లాక్ హోల్లో కనుక మెటీరియల్ పోయినప్పుడు ఇట్స్ ఓన్లీ వన్ సైడ్ సింగిల్ విండో సిస్టమ్. సింగిల్ విండో వన్ వే. సో ఈ మతాలు. సో కాబట్టి మన మత మార్పిడి ఆపాలి అంటే ముందు హిందువులకు కావాల్సింది స్వయంబోధం, శత్రుబోధం అని రెండు ఉంటాయి. స్వయంబోధం అంటే మనం ముందు చెప్పాను చూస్తారా, హిందూ అంటే ఎవరు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మీరు ఏ హిందూ అంటే సగం తెలియదు, ఎందుకంటే వాళ్ళ తప్పు కాదమ్మా, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేరు. మన పిల్లోడికి మనం ఒక విషయం తెలియదు అనుకోమ్మా, ఆ తప్పు మందే, లేకపోతే వాళ్ళు చదివిన బడిలో కాబట్టి. సో కాబట్టి అది అక్కడ తప్పు. అంటే స్వయంబోధ అంటే సంస్కృతంలో స్వయంబోధ అంటే మనం అంటే ఏంటి అంటే సెల్ఫ్ అవేర్నెస్ అంటే మీరు స్పిరిచువల్ అవేర్నెస్ కాదు, మన ఈ రిలీజియస్ అవేర్నెస్. మనటి హిందూ అనగా ఏమిటి అనేది మనకు తెలియాలి. రెండవది శత్రుబోధం అంటే మనకి ఇంతకుముందు శాస్త్రార్థం అని ఒకటి ఉండేది. ఏది పాత రోజుల్లో ఈ పండితులు చర్చిస్తున్నప్పుడు ముందు అవతల వాళ్ళది ఏంటి అనేది వాళ్ళు ముందు వింటారు. కరెక్ట్. అది అర్థం చేసుకొని ఆ తర్వాత అది శాస్త్రార్థం అర్థం చేసుకొని తర్వాత దాన్ని ఏంటి మన పూర్వపక్షం ఉత్తరపక్షం రెండు భాగాలు ఉంటాయి. సో ఇది ఇక్కడ మనకి శత్రుబోధం అంటే మన వ్యతిరేకులు మన గురించి మన మతాన్ని మతం మార్చటము, ఇతర మతాలు వాళ్ళు ఏంటి వాళ్ళ గురించి తెలియాలి. మనం తెలుసుకోము. కరెక్ట్. మన విద్యా వ్యవస్థ చెప్పదు, ఎందుకంటే విద్యా వ్యవస్థ సెక్యులర్ అయిపోయింది. మనకి విద్యా హక్కులు లేవు రాజ్యాంగం ప్రకారం. ముస్లింలు ఇప్పుడు క్రైస్తవులు వాళ్ళ కాలేజీలు స్కూల్ నడుపుకోవచ్చు, ముస్లింలు వాళ్ళ కాలేజీ నడుపుకోవచ్చు ప్రభుత్వ ప్రమేయం లేకుండా. కానీ మనం మాత్రం నడిపితే దాని సెక్యులర్ ప్రకారం వాళ్ళు చెప్పిన ప్రభుత్వం నిర్ణయించిన పాఠ్యాంశాలని. సో కాబట్టి హిందువులు వాళ్ళు హిందూ మతం ఏంటి అని అంటే హిందువులకి ఏం తెలియదు. అట్లీస్ట్ కన్వర్ట్ అయ్యే వాళ్ళైనా ఒకసారి అసలు అక్కడ ఏముంది అనేది తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అతి లోయర్గా దాన్ని సింపుల్ కన్వర్ట్ ఏదో చెప్తారు, మీరు జీసస్ని ప్రార్థించు ఇప్పుడు, లేకపోతే ఎవరికన్నా ఆరోగ్యం బాగాలేదనుకో యూట్యూబ్లో వీడియోలు చూస్తుంటారు. ఇల్లంతా ఊడ్చేసాను, ఎలకలు అని దండం పెట్టుకుంటే ఎలకలన్నీ పోయి. నేను ఒరిస్సాలో 13 మంది పాస్టర్ని అరెస్ట్ చేసి కూడా జైలు పంపించాను. 1993లో. ఎందుకంటే ఈ విధంగా మోసం చేయటి. ఇప్పుడు ప్రసాదం అని చెప్తారమ్మా, ఎవరికైనా సమస్య ఉంది, ఆరోగ్య సమస్య, ఇక నేను దేవుణ్ణి ప్రార్థించాను, ఇది ప్రసాదం అని తీసుకొచ్చి అందులో ఆ మందు కలిపేస్తాను. మందు కలిపేసి దీన్ని రోజు 3 సార్లు దీన్ని దేవుణ్ణి ప్రార్థించు అని చెప్పి మందు వేసుకుంటే మరి తక్కువ అవుతుంది కదా. సో అంటే రకరకాల పద్ధతులు ఇది చేస్తుంటారు. సో మనకి స్వయంబోధం లేదు, శత్రుబోధం లేదు. కాబట్టి అంటే మనము నిరక్షరాస్యులము, అజ్ఞానులము. మీరు ఒక అజ్ఞానికి ఒక 4-5 పుస్తకాలు తెచ్చి పెట్టండి, ఏ చదువు రాని వాడికి,
అన్ని వీటి ఏమంటే అన్ని పుస్తకాలే కదండి అంటాడు. అదే కదా, ఏం తెలుసు వాడికి, ఏమీ తెలియదు. మీరు కెమిస్ట్రీ లేకపోతే ఇంకోటి పెట్టి అన్ని పుస్తకాలు. అట్లాగే హిందువులంతా గురించిన మతపరమైన అజ్ఞానులు. అందుకోసమే అన్ని మతాలు సమానమే కదండి. ఎందుకంటే వాడికి ఏ మతం గురించి తెలీదు, అసలు హిందూ మతం తన మతం గురించి తెలీదు, క్రైస్తవం అంటే ఏందో తెలీదు, ఇస్లాం అంటే ఏంటో తెలీదు, బౌద్ధం అంటే ఏమో తెలీదు. ఏమి తెలియని వాడు చెప్పేది ఇదే కదా, అందరు మనుషులే కదా, అందరు మనుషులే, అందరూ అన్ని మతాలు ఒకటే కదండి అని చెప్తాన్నట్టు. అది తప్పు. మన హిందూ సమాజం అనదు, ఈ మన ఆధునిక సమాజంలో ఈ రాజ్యాంగం వలన వచ్చిన వైపరీత్య పరిస్థితి చాలా దారుణం. అలా అనుకుంటే అసలు ఇప్పుడు హిందువుల పరిస్థితి, ఇప్పుడు హిందువులు ఏం లేదమ్మా. ఇప్పుడు మనకి ప్రపంచంలో కల్లా అత్యంత పెద్ద మూడో పెద్ద మతం మంది. ముందు క్రైస్తవం 240 కోట్లు, రెండవది ముస్లింలు 190 కోట్లు, హిందువులు 116 కోట్లు. అయితే మనమే మైనారిటీసా ఇప్పుడు? అయితే అంటే ప్రపంచంలో. కానీ మీరు క్రైస్తవులకు 240 కోట్ల క్రైస్తవులకు 157 క్రైస్తవ దేశాలు ఉన్నాయి. 157 క్రైస్తవ దేశాలు. ముస్లింలు 190, ముస్లింలకి 50 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. తర్వాత మిగిలిన దేశాల్లో వాళ్ళు డామినెంట్ మైనారిటీ. ఇండియా అనుకోండి, డామినెంట్ మైనారిటీ. 50 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి. అవును. తర్వాత 50 కోట్ల మంది బౌద్ధులకి 7 బౌద్ధ దేశాలు ఉన్నాయి. 7 ఉన్నాయమ్మా. శ్రీలంక, మ్యాన్మార్, వియత్నాం, లావోస్, ఇవన్నీ బుద్ధిస్ట్ కంట్రీసే. అఫీషియల్గా వాళ్ళ అక్కడ మతం బుద్ధిజం. రైట్. ఇప్పుడు ఈ చెప్పిన. కానీ అట్లాగే యూదులకి జ్యూస్ వాళ్ళు 1.5 కోటి వాళ్ళ జనాభా మొత్తం. వాళ్ళకు ఒక దేశం ఉంది, ఇజ్రాయిల్. అయితే ఇప్పుడు మీరు మన హిందువుల పరిస్థితి ఏమిటి మరి? ఒక భారతదేశం మనకి 116 కోట్ల హిందువులకి ఒక్కటి కూడా హిందూ దేశం లేదు. ఇప్పుడు మన భారతదేశం ఏదో అంటాం కదా, ఇది లౌకిక దేశం. నేపాల్ లౌకిక దేశం, ఇంకెక్కడా లేవు. ఇప్పుడు లౌకికంగా ఉండడమే పాపం అయిపోయిందేమో. అదే. సో కాబట్టి ఎక్కడా లేవు. అందుకోసం మీరు చూడండి, ఒక జ్యూ మీద ఎక్కడన్నా మీకు ఆక్రమణ జరిగిందనుకోండి, అటాక్ జరిగిందనుకోండి, ఇజ్రాయెల్ వెంటనే మీరు ఖండిస్తారు, ఒక దేశం ఖండిస్తుంది. ఒక ముస్లిం మీద ఏదైనా అటాక్ జరిగితే 50 దేశాలు వాళ్ళు. ఇప్పుడు మొన్న పాకిస్తాన్లో మన ఇండియా పాకిస్తాన్ ఏదో యుద్ధం చేశారు కదా మా, దాంట్లో మీరు ఇస్లామిక్ దేశాల కూటమి మొత్తం పాకిస్తాన్కే సపోర్ట్ చేసింది. మీరు టర్కీ కానీ, ఖతార్ కానీ, సౌదీ అరేబియా కానీ, అజర్బైజాన్ కానీ అన్నీ వాళ్ళకే సపోర్ట్ చేసినాయి, ఎందుకంటే వాళ్ళు ముస్లిం కదా. అట్లాగే క్రైస్తవుల గురించి ఇక్కడ ఏదైనా మీ చిన్న ఘటన జరిగిందనుకోండి, మీరు అమెరికాలో కూడా వాడు గొడవ పెట్టారు. అవును అవును అవును. కానీ హిందువులు ఇప్పుడు 25 మంది హిందువులు మొన్న ఊసకోత కోసారు. ఎవడన్నా ఒక్కడ మాట్లాడా? ఎవరో వదిలేసండి, మీరు భారతదేశం మాట్లాడిందా? నేపాల్ మాట్లాడింది, అక్కడ హిందువులు మెజారిటీ. ఎందుకంటే ఇవి ఆ ప్రభుత్వాలు లౌకిక ప్రభుత్వాలు. అట్లాగే బంగ్లాదేశ్లో మీకు ఏది మారణ హోమం జరుగుతుంది హిందువులకు. 1971లో 23% ఉన్న హిందువులు ఈరోజు 8%. ఓ మై గాడ్, అంత ట్రెమెండస్లీ రెడ్యూస్ అయిపోయారా? 1950లో పాకిస్తాన్లో 13% ఉన్న హిందువులు ఈరోజు 1.2%. భారతదేశంలో మన స్వతంత్రం వచ్చినప్పుడు 81 ఎంతో ఉందమ్మా, ఈరోజు అది 71 ఎంతో వచ్చింది. ఆ 71లో మీరు ఆ 71%లో కమ్యూనిస్టులు, ఇప్పుడు క్రిప్టో క్రిస్టియన్లు అంటారు. ఇప్పుడు జగన్ ఉదాహరణకు, మన జగన్ పేరుని బట్టి చూస్తే ఏమంటాడు, అది మనకి హిందూ అనుకుంటాము, కానీ వీళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ అంటారు బేసికల్గా, అంటే వాళ్ళు. ఆ తర్వాత ఈ అంబేద్కరైట్స్, తర్వాత లెఫ్ట్ లిబరల్స్ చాలామంది, వీళ్ళందరినీ కాదు, వీళ్ళందరినీ, ఎందుకంటే వాళ్ళు నామమాత్రము చూస్తే వాళ్ళ పేరుని చూస్తే హిందువులు ఉంటారు. మీరు జనాభా లెక్కల్లో మీరు ఏంటంటే హిందూ అని రాస్తారు వాళ్ళు. కానీ వాళ్ళంతా యాక్చువల్గా హిందూ కాని వాళ్ళు కాకుండా వాళ్ళు హిందూ వ్యతిరేకులు కూడా. వాళ్ళు 15% ఉంటారు. వాళ్ళని తీసేస్తే మన భారతదేశంలో హిందువులు, యాక్చువల్గా హిందువులు 60% కంటే ఎక్కువ ఉంటారు. పోయింది. మీరు అంతేందుకు, మనం భగవంతుడి దయవలన ఉంటే మనకు ఆయుష్ ఉంటే ఇంకో 15-20 ఏళ్ళు ఏదో బతుకుతాము. 2040 తర్వాత భారతదేశంలో హిందూ అనేవాడు ప్రధానమంత్రి కావడం చాలా చాలా కష్టమవుద్ది. 2050 తర్వాత అది అసంభవం. హిందూ అనేవాడు భారతదేశంలో ప్రధానమంత్రి కావడం 2050 తర్వాత అసంభవం.
మీరు ఎవరన్నా రాసి పెట్టుకోండి, చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే మీరు రాసి పెట్టుకోండి, అప్పుడు వాళ్ళు చూడవచ్చు. ఎందుకంటే ఫలానా రోజున నాగేశ్వరరావు గారు చెప్పారు ఇట్లా, ఇది మాజీ సిబిఐ డైరెక్టర్ గారు చెప్పారు. ఎంత అంటే 25 ఏళ్ళు కళ్ళు మూసి తెరిచినప్పుడు వీడియో 99 సంవత్సరాలు యూట్యూబ్లో ఉంటుంది సార్, 99 సంవత్సరాలు ఉంటుంది. సో డెఫినెట్గా మీరు అప్పుడు ఆ రోజు అప్పటికి నేను బతికి ఉండలేండి, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ నేను 64 కాబట్టి అప్పుడు పోతాం, అప్పుడు పోతాం. కానీ వాళ్ళు గుర్తు చేసుకోవచ్చు. ఒకవేళ నేను చెప్పింది తప్పు అయితే నన్ను బాగా తిట్టండి, ఎందుకంటే హిందూ మతం బతికుంటే మంచిదే కదమ్మా. నన్ను తిట్టడం కాదు, అది తెలుసుకోవాలి అందులో. అందుకోసమే రీసెంట్గా మేము ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టాము, ఫ్యూ పీపుల్. ఎందుకంటే మన హిందువులు ఎవరు రావడమో పట్టించుకోడు. ఇప్పుడు మీరు చూడండి, కాశ్మీర్లో 25 మందిని ఊతకోతకు వస్తే నెక్స్ట్ డే మళ్ళీ పోయి అక్కడే వీళ్ళంతా సెలబ్రేట్ చేసుకున్నారు హిందువులే. ఇప్పుడు కూడా రోజు పోయి ఫోటోలు కూడా పెట్టడం, ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఏం పెట్టడం. అంటే ఇంతకంటే దరిద్రపు జాతి ప్రపంచంలో ఎవడు, హిందువు కంటే దరిద్రపు జాతి ఎవడు ఉండడు, ముఖ్యంగా ఆధునిక హిందువు. అయితే ఆ మీటింగ్ ఏంటంటే, ఇప్పుడు చాణక్యుడు ఏం చెప్తా అంటే, ధర్మస్య సుఖస్య మూలం ధర్మ, అంటే మనిషి సుఖంగా ఉండటం కావాల్సింది ధర్మం. ధర్మస్య మూలం అర్థ, అంటే ధర్మానికి కావాల్సినది మూలము. డబ్బు, అర్థము అంటే రిసోర్సెస్, వనరులు. అర్థస్య మూలం రాజ్య, అంటే మనకు వనరులు కావాలంటే మనకు రాజ్యం అంటే సెపరేట్ దేశం ఉండాలి. సుఖస్య మూలం ధర్మ, ధర్మస్య మూలం అర్థ, అర్థస్య మూలం రాజ్య. ఇది 2-3 వేల సంవత్సరాల క్రితం చాణక్యుడు చెప్పాడు. ధర్మం నిలబడాలంటే మనకి రాజ్యం అనేది, మన దేశము మన అనేది ఒకటి ఉండాలి, హిందూ దేశం. హిందూ ధర్మం నిలబడాలంటే హిందూ దేశం ఉండాలి. ఈరోజు జూయిష్ మతం నిలబడిందంటే దానికి ఇజ్రాయెల్ కారణం. ఇప్పుడు ఇస్లాం మతం నిలబడిందంటే 50 ఇస్లాం దేశాలు ఉన్నాయి. క్రైస్తవ మతం నిలబడిందంటే 157 క్రైస్తవ దేశాలు ఉన్నాయి. బౌద్ధం నిలబడిందంటే 7 బౌద్ధ దేశాలు ఉన్నాయి. మరి ప్రపంచంలో ప్రతి 7గురిలో ఒకళ్ళు హిందూ అమ్మ, ప్రతి 15% హిందువులు ఇప్పుడు ఈరోజు ప్రకారం. కానీ ఒక దేశం కూడా లేదు. మనకి ఏదైనా అయితే నిలబడేవాడు ఎవడు లేడు, ఏ రాష్ట్రం ఏ దేశం నిలబడదు. కాబట్టి మనకు కావాల్సింది ఏంటంటే ఒక హిందూ దేశం, అందులో కేవలం హిందువులే ఉంటారు. ఆ దేశం కావాలి మనకి. ఆ దేశం ఏ విధంగా రావాలి? రాజ్యాంగాన్ని సవరించవచ్చు. ఎందుకంటే బ్రిటిష్ పార్లమెంట్ చట్టం చేసి మన దేశాన్ని విభజించి, ఆ రోజు వాళ్లే కదా అధికారులు, వాళ్ళు చట్టం చేశారు, పాకిస్తాన్ భారతదేశం అని చేశారు. అదేవిధంగా ఇప్పుడు మన ప్రజెంట్ పార్లమెంట్ కూడా చట్టం చేసి రాజ్యాంగాన్ని సవరించి అది హిందూ దేశం, మిగిలిన వాళ్ళకి వాళ్ళ దేశాలు ఇచ్చి అందులో కొంత భాగం మనకి హిందువులకు ఇస్తే అది రాజ్యాంగంలో ఆ ప్రస్తావన పెట్టి చేయించాలి. మరి చేస్తేనే అప్పుడు నిలబడుతుంది. అలా అయితే ఇప్పుడున్న సీఎంలు, పిఎంలు ఎవరైతే కావాల్సింది ప్రజల్లో ఇది రావాలి, చైతన్యం రావాలి హిందువుల్లో. కరెక్ట్. మనకి ఇల్లు అమ్మ, మనకి ఇల్లు లేకపోతే మనిషి ఉండగలడా? లేడు కదా. మనకు అనేది మన అద్దె ఇంట్లో ఎన్నాళ్ళు ఉంటాం? ప్రతివాడు సొంత ఇల్లు ఎందుకు కొనుక్కుంటాడమ్మా? ఈరోజు ఉద్యోగంలో చేరిన ప్రతివాడు ఒక అపార్ట్మెంట్ కొనడం, లేకపోతే ఒక చిన్న స్థలం కొనుక్కొని ఇల్లు కట్టడం ఎందుకు చేస్తాడు? ఎందుకంటే తనదంటూ ఒక ఇల్లు ఉండాలి. ఒక వ్యక్తికి ఇల్లు కావాల్సిన అయినప్పుడు ఒక మతానికి కూడా ఇల్లు కావాలి కదా. ఆ ఇల్లు అంటే ఏంటి? దేశం. అంటే తనదైన దేశం ఉండాలి. ఇప్పుడు హిందువులకు తనదైన దేశమే లేదు. హిందూ మతం గురించి పట్టించుకున్నవాడు ఎవడు లేడు. సో కాబట్టి మన దేశానికి, ఇప్పుడు భారతదేశాన్ని దీన్ని రాజ్యాంగంలో చట్టం పెట్టి, మన పార్లమెంట్లో చట్టం పెట్టి రాజ్యాంగాన్ని సవరించి మనం హిందువులకు ప్రత్యేకమైన దేశాన్ని ఇవ్వాల్సింది. అది ఇస్తే హిందూ మతం బతుకుతుంది. అది ఇవ్వకపోతే హిందూ మతం పోతుంది. ఇప్పుడు మీరు చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే, ఇప్పుడు యాక్చువల్లీ రీసెంట్గా మా మధ్య జర్నలిస్టుల మధ్య వచ్చింది కూడా ఇదే డిస్కషన్ అండి. యాక్చువల్లీ మీరు ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం ఆక్రమణ జరిగి అక్కడంతా మతం మారిస్తే అక్కడ నుంచి హిందువులు చాలామంది పారిపోయి ఇండియా వచ్చారు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో. తర్వాత భారతదేశం విభజన జరిగి పాకిస్తాన్లో తరిమేస్తే ఇండియా వచ్చారు, బంగ్లాదేశ్లో తరిమేస్తే ఇండియా వస్తున్నారు. మీరు అప్పుడు అక్కడ శ్రీలంకలో గొడవ అయితే శ్రీలంక నుంచి కూడా శ్రీలంక తమిళ హిందువులందరూ చాలామంది ఇండియాకి వచ్చారు, ఇది జఫ్నా ఏరియా నుంచి. మరి ఇండియాలోంచి తరిమేసి ఎక్కడ పోతారు? ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న మన హిందువులందరూ కూడా అక్కడెక్కడా కాదు, మన భారతదేశంలోనే ఉండాలి అని అనుకున్నప్పుడు
సపోజ్ ఆదేశాలు కూడా చాలా వరకు ఖాళీ అయిపోతాయి సార్, ఎందుకంటే మన వాళ్ళు ఎంతోమంది వెల్ ఎడ్యుకేటెడ్స్ అక్కడికి షిఫ్ట్ అక్కడ వెళ్తున్నారు, కానీ అక్కడ పోయి వాళ్ళు కొన్నాళ్ళు క్రిస్టియన్లు అయిపోతారమ్మా. ఇప్పుడు ముఖ్యంగా అమెరికా దేశాలకు కొద్దిగా జనాభా పెరిగితే అవుతారు, ఎందుకంటే యూ నీడ్ బేసిక్ దట్ మీ సోషియాలజీలో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ క్రిటికల్ మాస్. ఆ క్రిటికల్ మాస్ ఏర్పడితే దాన్ని అక్కడ ఉంటాయి, అది జరిగిన చోట్ల ఉంటాయి. కానీ అక్కడ ఈ క్రైస్తవులు ఏం చేస్తున్నారు తెలుసు, ఇప్పుడు మిషనరీస్ అక్కడ వెళ్ళిన హిందువులను మతం మార్చడం కోసం ప్రత్యేకమైన మిషనరీలు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇప్పుడు ఇండియాలో ఏమైనా జరిగితే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళ మతం మారారనుకోండి వాళ్ళు సపోర్ట్ చేయరుగా, అక్కడ మతం మార్చేస్తారు. ఇప్పుడు అక్కడ వాళ్ళని కూడా మీరు అక్కడ వెళ్ళిన హిందువులని చాలామంది, ఇప్పుడు పంజాబ్ నుంచి చాలామంది వెళ్తున్నారు కెనడా, ఇదంతా అందులో సగం మంది క్రిస్టియన్లే. వాడు పైన పగిడి పెట్టుకుంటాడు సిక్కులాగా, లోపలంతా క్రాసే. ఇప్పుడు మన ఎట్లయితే క్రిప్టో క్రిస్టియన్ అన్నాను కదా, అది కూడా వాడు క్రిప్టో సిక్, బయటికి సిక్ అని లోపల క్రిస్టియన్. వాడు ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి సార్ ఈ విషయంలో. ఎవరు ఇప్పుడు హిందువుల్లో చైతన్యం లేదమ్మా. మీరు ఒకసారి అన్ని మతాలు సమానం అని చెప్తే, ఒక ఘటన జరిగింది కూడా, ఎన్నో ఘటనలు జరిగినాయి. ఒకసారి ఇట్లా రోజు వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేది పిల్లలకి, అమ్మాయికి అన్ని మతాలు సమానం, అన్ని మతాలు సమానం. పెద్ద అయిన తర్వాత ఒక ముస్లింని ప్రేమించింది అమ్మ, వీళ్ళు గొడవ పెట్టారు. అమ్మాయి అడిగింది, మరి మీరే కదా నాన్న రోజు చెప్తున్నారు అన్ని మతాలు సమానం అని చెప్పినప్పుడు నేను ముస్లిం ప్రేమిస్తాను, మరి మీరేది కాదంటారే అన్నాడు. అప్పుడు ఏడవాలా నవ్వాలా ఆ తండ్రి. అంటే ఆ పిల్లని ఆ విధంగా తయారు చేసింది ఎవరు? ఆ తండ్రే కదా. ఆ తండ్రి మొదటి నుంచి అమ్మ 5 వేలు సమానం కాదు, ఏ వేలుకున్న ప్రాముఖ్యత ఆ వేలుకు ఉంది, కానీ మన దేన్ని కించపడాల్సిన అవసరం లేదు, కానీ మనమే వాళ్ళే అని మన పిల్లలు కన్నా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. కరెక్ట్. కానీ ఈ రోజుల్లో దాని లవ్ జిహాద్ అని పేరు పెట్టారు కదా. లవ్ జిహాద్ పేరు కాదు, నిజమేనమ్మా. నిజమేనంటారా? యాక్చువల్గా దట్ ఈస్ నాట్ లవ్, ఐ కాల్ ఇట్ వూమ్ జిహాద్. అదే అంటున్నాను. ఊరికే వీళ్ళు అమ్మాయిలు, ఎస్పెషల్లీ హిందూ అమ్మాయిలు, అమ్మో నిజంగానే నన్ను చాలా ప్రేమించేసాడు అనుకుని పెళ్లి చేసుకుని వాళ్ళని వాళ్ళు కన్వర్ట్ చేసుకుని పేర్లు కూడా మార్చుకుని వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళు ఆహార్యం కూడా మార్చుకున్న సందర్భాలు నేను చూసాను. చాలా ఉన్నాయి. కానీ పిచ్చి వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటే ప్రేమ అనుకుంటున్నారు, కానీ వాళ్ళ బైబిల్లోనే ఉంది, వాళ్ళ ఖురాన్లో ఉంది, నువ్వు మార్చు లేదంటే నువ్వు ఎందుకు పనికిరావన్న పాయింట్లో. వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారమ్మా. ఇప్పుడు ఆ ముస్లిం యువకులకి జకాత్ మనీ అని ఒకటి ఉంటుంది. ఆ జకాత్లో వాళ్ళకి ఇప్పుడు 5 లక్షలు, 1,00,000, 2 లక్షలు. ఇప్పుడు ఆ అమ్మాయికి సపోజ్ అమ్మాయిని ప్రేమించినప్పుడు ఇవ్వాలి కదా గిఫ్ట్లు, మరి వీడి దగ్గర ఉండవు కదా. సో వాడికి మొబైల్ కొనివ్వు, ఆ హోటల్ తీసుకుపో, అవన్నీ డబ్బులు వాళ్ళు ఇస్తారు. ఇదంతా తీసిన ఆర్గనైజ్డ్ ర్యాకెట్. మై గాడ్. అది తప్పు ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది, పోయిన తరంలో ఎందుకు జరగలేదు ఇంత? కారణం ఏంటంటే అప్పటి తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు, భయం భక్తి కూడా ఉండేది సార్. అమ్మ జాగ్రత్తగా మనకు తెలియని వాళ్ళని ఎవరిని మాట్లాడొద్దు, కలవద్దు, మన వాళ్ళతోనే ఉండు అని చెప్పి. ఇప్పుడేంది అన్ని మతాలు సమానమే. అన్ని మతాలు సమానమైనప్పుడు నువ్వు ఎక్కడ పోతే ఏముంది అసలు? అంటే నీకేం మతం లేనట్టే కదా లెక్క. పరిస్థితి మన హిందూ ధర్మం నిలబడదాం. మనకి మన దేశము, మన ఎక్స్క్లూజివ్ హిందూ హోమ్ ల్యాండ్ లేకపోతే అది జరగకపోతే అందులో ఓన్లీ హిందువులే ఉంటారు. అది ఎంత చిన్న దేశమైనా పర్లేదమ్మా. ఇప్పుడు భారతదేశం ఇంత పెద్దది, ఇందులో మీరు సగం ఇచ్చినా పర్లేదు, 1/3 ఇచ్చినా పర్లేదు, 2/3 ఇచ్చినా పర్లేదు, అది హిందువులకి, మిగిలిన క్రైస్తవులు, మిగిలిన వాళ్ళు ముస్లింలు, ఎవరి దేశం వాళ్ళది. ఇప్పుడు అన్నదమ్ములు పడనప్పుడు ఎవరి వాళ్ళు పంచుకొని వేరుగా ఉంటున్నారు కదా. తెలుగు ఒకే భాషలో ఉన్న రాష్ట్రాలే విడిపోతున్నాయి. రాష్ట్రాలు ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు దేశం ఎందుకు విడిపోకూడదు? అందులో ముఖ్యంగా మన నాగరికతని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన ప్రాచీన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఇదో చిన్న ఇదమ్మా చేయాలి తప్పకుండా. నిజం. యాజ్ ఎ సివిల్ సర్వెంట్గా మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా సార్ మోడీ గారికి ఒక లేఖ రాయడం కానీ? లేఖ రాయడం ఆయన మోదీ వాళ్ళు హిందువులే కాదమ్మా, వాళ్ళంతా ఏదో రాజకీయం వాళ్ళు చేసుకుంటారు అంతేనంటారా? వాళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు హిందువులే కాదు, వాళ్ళు పచ్చి హిందూ ద్రోహులు. ప్రపంచ చరిత్రలో అంతకంటే పెద్ద హిందూ ద్రోహులు ఎవరు లేరు. నేను రాష్ట్రంలో ఉన్నాను. అంత మాట అన్నారా? నిజం, అంత మాట కాదు, ఉన్నమాట అన్నారు. మీరు సింపుల్ ఉదాహరణ చెప్తానమ్మా. చెప్పండి సార్. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారము ఆర్టికల్స్ 25 నుంచి 30 వరకు హిందువులకు సమాన హక్కులు ఇవ్వబడలేదు. రాజ్యాంగంలో మనకు సమానత్వం లేదు, ముస్లింలు క్రైస్తవులతో పాటుగా లేదు. అవును, అందరికీ సమాన హక్కులు అంటారు కానీ సమాన హక్కులు లేవు. అవును. మరి ఏ పార్టీ అయితే మేము హిందువులకి ప్రో హిందూ అని అంటారో, లేకపోతే హిందువుల సపక్షంలో ఉన్నారో, వాళ్ళు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటమ్మా?
సమాన హక్కులు ఇవ్వాలి కదా. మనం ముస్లింలు క్రిస్టియన్ల కంటే ఎక్కువ హక్కులు ఏమి అడగట్లేదు, సమాన హక్కులు ఇవ్వాలి కదా. మరి గత 11 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఇది ఒకటి. రెండవది, మీరు దేశంలో మీరు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్లో సోమనాథ్ నుంచి మణిపూర్లో ఇంఫాల్ వరకు 2 లక్షల దేవాలయాలు ప్రభుత్వం కింద ఉన్నాయి. ఎన్ని చర్చిలు ఎన్ని మసీదులు ప్రభుత్వం కింద ఉన్నాయి? మరి మీరు హిందూ అని, మీ పార్టీ హిందూ అని చెప్తున్నప్పుడు ఆ దేవాలయాల్ని ప్రభుత్వ కబ్జా నుంచి విడిపించాలి కదా. ఎందుకు విడిపించలేదు ఇంతవరకు 11 ఏళ్లలో? అది కాగా ఉత్తరాఖండ్లో చార్ధామ్ 50 దేవాలయాలను ఈ ప్రభుత్వం తీసేసుకుంది 2019లో. అంటే ప్రభుత్వం కింద ఉంటే ఒక రక్షణ కాదంటే ఎట్లా ఉంటుందండి రక్షణ? ఇప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి మనం డబ్బులు వేసాం, ఎక్కడ పోతున్నాయి అవి? జగన్ ముఖ్యమంత్రి అంటే జగన్, అది చంద్రబాబు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు ముఖ్యమంత్రి. అది ఒక రాజకీయ సంస్థ కదా. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఒక చర్చికి కానీ మసీదు కానీ పోతే మీ అక్కడ ఇంత డబ్బు ఇవ్వమని ఎవడు అడగడు, గురుద్వారా పైన అడగడు. ప్రభుత్వం కింద ఉన్న దేవాలయాలు మీరు టికెట్ కొనాలి. అంటే మన దేవుణ్ణి మనం చూడటానికి ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వాలి. ఇది ఔరంగజేబు సమయంలో కూడా ఇంత జిజియా ట్యాక్స్ లేదమ్మా. మన వెంకటేశ్వర స్వామి ఎవరిది? మన దేవుడే కదా. మరి మన దేవుణ్ణి మనం చూడటానికి నేను టికెట్ ఎందుకు కొనాలండి? ఇది ఎవరు హిందువులు ఎవరు అడగట్లేదమ్మా. అంటే ఇంత దౌర్భాగ్య పరిస్థితి. మీరు ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందువులు అని చెప్పుకునే వాళ్ళు మరి ఈ దేవాలయాన్ని ప్రభుత్వం నుంచి విడిపించాలి కదా. సరే, ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ నుంచి కాదనుకుంటే మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలా? ఇప్పుడు ప్రైవేట్ అవసరం లేదమ్మా. హిందూ సమాజం వచ్చే డబ్బులు మరి ఇప్పుడు వినండి, ఇప్పుడు ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎప్పుడు కట్టారు తిరుపతి? ఎప్పుడెక్కడ సార్? ఒక 500 ఏళ్ళు అయితే ఉంటుంది కదా. ఖచ్చితంగా. అవునా కదా. అప్పుడు ఈ ప్రభుత్వం ఉందా? అప్పుడు ఎవరు నడిపారు? అప్పుడున్న రాజులు కాదు, రాజులు వాళ్ళు ఏమన్నా ఇది వివాదం వస్తే వాళ్ళ మధ్యలో చేసుకునేది. కానీ ఆనాటి హిందూ సమాజం నడిపేది. ధర్మకర్తలు అంటే వాళ్ళు ఆనాటి హిందూ సమాజం నడిపేది. ఆ డబ్బుతోని బడులు, దేవాలయాలు, వేద పాఠశాలలు, అయ్యవార్లకి, తర్వాత గోశాలలకి, వీటన్నిటికీ ఖర్చు పెట్టి ధర్మాన్ని నిలబెట్టడం కోసం వాడేది. ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు తిరుపతికి వస్తుంటే ధర్మాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు అదే తిరుపతిలో మత మార్పిడి జరుగుతుంటే మరి మీరు దాని ఉపయోగం ఏంటమ్మా? వచ్చే ఆదాయం అంత పరిస్థితి ఏమిటి? ఎటు వెళ్తున్నట్టు? సంవత్సరానికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు హిందువులు ఇది హుండీల్లో వేస్తున్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దీన్ని అదంతా ఆ ప్రభుత్వాలకి వాళ్ళకి పోతుంది. ధర్మం కోసం ధర్మం నిలబడాలంటే, ఇప్పుడు దేశం నిలబడాలంటే మనం అసలు ఆంగ్లేయుల్ని ఇక్కడ నుంచి బయటికి ఎందుకు పారదోలేం? దేశం మనదైనప్పటికీ అది వాళ్ళ వశంలో ఉంది. మన దేశాన్ని మనం నడుపుకోవాలనే ఉద్దేశంలో కదా వాళ్ళని బయటికి పారదోలేం. అట్లాగే మరి దేవాలయం ఎవరిది? హిందువులది. ప్రభుత్వం లౌకికం, అవును, ధర్మ నిరపేక్ష లౌకికం. మరి ఆ ప్రభుత్వం నడుపుతుంటే అది ఇక్కడ మనకు స్వతంత్రం లేనట్టే కదా. కరెక్ట్. మనం ఇంత పెద్ద దేశాన్ని మనం నడుపుకున్నప్పుడు దేవాలయాన్ని నడుపుకోలేమా? పోనీ మీరు ఒక వ్యవస్థ ఏర్పాటు చేయండి. ఇప్పుడు ఇంతమంది, ఇప్పుడు రిలయన్స్ కంపెనీ ఎంత పెద్దమ్మా, వాళ్ళు నడుపుకుంటారు లేదా? అన్ని లక్షల కోట్ల రూపాయలది ఇది. దానికి ఎట్లా నడుపుకుంటున్నారు? కంపెనీస్ యాక్ట్ అని ఒకటి పెట్టారు. ఆ కంపెనీస్ యాక్ట్లో ప్రభుత్వం చట్టం చేసింది ఏంటి, ఈ విధంగా చేయాలి అని. మీరు అదేవిధంగా చట్టం చేయండి. ప్రతి దేవాలయం దానికి కొన్ని నియమాలు ఈ విధంగా ఉంటాయి. మీరు శంకరాచార్యులు వారు ఉన్నారు, ధర్మాచార్యులు ఉన్నారు, పీఠాధిపతులు ఉన్నారు, వీళ్ళందరితో సంప్రదించి మనం ఏ విధంగా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళే కదా ముఖ్యులు. మనకు మార్గదర్శనం చూపించేది ఎవరు? శంకరాచార్యుల వారు, ధర్మాచార్యుల వారు, పీఠాధిపతులు, అయ్యవార్లే కదమ్మా మనకి ధర్మానికి చూపించేది. సో వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు చేయండి. అవును, అవును. అప్పుడు ఈ డబ్బు ధర్మానికి ఉపయోగపడుతుంది, మత మార్పిడులు ఆగుతాయి. అందుకేనే చిలుకూరు బాలాజీ ఆయన ఉన్నారు కదా, రాజన్ గారు, ఆయన అవును సౌందరరాజన్ గారును రంగరాజన్ గారు, ఇది స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలండి, అంతేగాని ఏ ప్రభుత్వాలు తీసుకోవడానికి మేము ఒప్పుకోని చాలా ఫైట్ చేశారు. అమేజింగ్ పాయింట్స్ రియల్లీ. మన హిందువులందరూ ఆలోచించాల్సిన విషయం ఇది. మనదే దేశం, మన హిందూ ధర్మం పోయినట్టే. సో కాబట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద హిందూ ద్రోహులు. దీని కారణమే ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ప్రపంచంలో మన ఆవును పూజిస్తాం, మన పాలిచ్చే గేదెని మనం రక్షించుకుంటాం, ఎందుకంటే అది వాటి వల్లనే ఉంటాయి. కానీ మన భారతదేశము గత 15-20 సంవత్సరాల నుంచి ప్రపంచంలోకెల్లా ఇది బీఫ్ ఎక్స్పోర్ట్ అంటే గొడ్డు మాంసాన్ని ఎగుమతిలో 2వ స్థానంలో ఉంది ప్రపంచంలో.
అది వీళ్ళ హయాంలో ఎట్లా ఉంది అది ఎట్లా ఉంది? ఎందుకంటే వీళ్ళు ప్రోత్సాహాలు ఇస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. దానికోసం రోజు 1,00,000 వీడి జీవాలని చంపుతున్నామమ్మా. 1,00,000. మన హిందూ నాగరికతలోనే పూర్తి చరిత్రలోనే ఏనాడు కూడా జీవహింస ఈ స్థాయిలో జరగలేదు. ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ హయాంలో జరుగుతుంది. ఇప్పుడు మీరు బీఫ్ ఎక్స్పోర్ట్ అన్నారు సార్. బీఫ్ ఎక్స్పోర్టింగ్కి ఖచ్చితంగా దానికి కావాల్సిన పర్మిషన్స్ కావాలి, గవర్నమెంట్ పర్మిషన్ కాదమ్మా, ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి ఈ ప్రభుత్వాలు. సీరియస్లీ? మరి ఏంటి పైనుంచి ఇవన్నీ గోల్ని మనకు ఒక సామెత ఉంది, ఏదో చెప్పే శ్రీరంగ నీతులు ఇంకోటి ఏదో అంటారు. ఆ మాట అనకండి మళ్ళీ ఇంకోటి. వీళ్ళు చేసే అదేనమ్మా. అయ్యయ్యో. ఇప్పుడు మీరు 2వ స్థాయిలో ఉండడానికి దానికి 4 కోట్ల జీవాలు ముఖ్యంగా, అంటే ఈ గొడ్లని, అది గేదెలు కానివ్వండి, ఇది లేకపోతే దున్నపోతులు కానివ్వండి, లేకపోతే ఎద్దులు కానివ్వండి, వీటిని చంపాలి. 4 కోట్లని సంవత్సరానికి చంపాలి. 4 కోట్లు అంటే రోజుకి 1,00,000 కంటే పైన చంపాలి యావరేజ్గా. మై గాడ్. అవి అబెటాయిడ్స్ అని ఉన్నాయి, అది మెకనైజ్డ్. అవును. వాటిలో వీళ్ళు చంపుతారు. అంటే మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను కదండి, రుణాలు అని ఉన్నాయి కదా, భూత రుణం మనకి ఎంత అవసరం అంటే, మీరు మన శాస్త్రం ఏం చెప్పుద్దంటే మాంసాహారం తినొచ్చు, కానీ ఆ మాంసాహారం నువ్వు తినాలనుకుంటే ఆ జీవిని నువ్వే చంపాలి. నువ్వే చంపి దాన్ని నువ్వు తింటే అప్పుడు, ఎందుకంటే నీ బ్రతుకు కోసం, నీ ప్రాణాని కోసం నువ్వు తిన్నావు కాబట్టి అది పాపం కాదు. రైట్. కానీ 4 కోట్ల జీవరాశుల్ని మనము చంపి ఎక్స్పోర్ట్ చేసి, ఎగుమతి చేసి, ఆ వచ్చే బ్లడ్ మనీ అంటారు చూసారా, అది ఎంత పాపమ్మా. అసలు హిందూ చరిత్రలోనే, హిందూ నాగరికతలోనే మనం అసలు, మీరు మాంసాహారులు కూడా దీన్ని సహించలేరమ్మా హిందువులు. అంటే అది కూడా బయట వాళ్ళకి ఎవరికో తిండి పెట్టడం కోసం అని వీళ్ళు ప్రోత్సాహకాలు ఇచ్చి చేస్తున్నారు. ఇది ఇప్పుడు ఆయన గట్టిగా అన్నా అనుకోండి, హిందువులు చాలామంది అందులో వాళ్ళు ఓనర్స్ హిందువులే అంటారు. ఓనర్ హిందూ అయినంత మాత్రాన ఇది తప్పు కాకుండా పోద్దా? ఎక్కడ పోతుందండి? అది ముస్లిమో, అది మనం అడగట్లేదు కదా, మనం అడిగేది ఆ జంతువుని రక్షించండి అయ్యా అని అంటున్నాం. అది ఒకవేళ హిందువే చంపాడు అనుకోండి, హిందువు నుంచే రక్షించండి. అవును. ముస్లిం చేస్తే ముస్లిం నుంచి రక్షించండి, క్రైస్తవుడు చేస్తే క్రైస్తవుని చేయండి. అది రెండోది, మనం డొమెస్టికల్గా మన దేశంలో తినే వాళ్ళ గురించి అనట్లేదు. అవును. ఇది ఓన్లీ ఎగుమతి గురించే మాట్లాడుతున్నాం. అవును, మళ్ళీ బిజినెస్ అయింది కదా, బిజినెస్. దారుణం. అందులో ఇప్పుడు ఉన్న అబెటాయిడ్స్లో ఇది దాదాపుగా 70% మీరు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ కౌ బెల్ట్ అని అంటారు. మళ్ళీ బయటికి జరిగేదొకటి. హిందువులంతా అమాయకుల కంటే కూడా ఇంకొక ఏదైనా పెద్ద బాగుంటే చెప్పండి. అదే అంత వెధవలు ఇంకెవాళ్ళు ఎవరు లేడమ్మా. మీరు ఈ వాట్సాప్లో వచ్చే చూసి నమ్మేస్తారు. అవును అవును. అసలు నిజమేం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నం చేయరు. ఇప్పుడు మనం చెప్పామనుకోండి, నేను ట్వీట్ చేస్తే ఎందుకంటే అది బీజేపీ ఆర్ఎస్ వాళ్ళు పోతుందని, అది హిందువులకి వ్యతిరేకమైన పర్లేదు, కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ వ్యతిరేకంగా మాట్లాడద్దు. నేను హిందువులకు సపక్షంగా మాట్లాడితే అది ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం అనుకోండి, నన్ను కూడా తిడుతూ ఉంటారు. నేనే పట్టించుకున్నమ్మా, ఎన్నో కుక్కలు మురుగుతుంటాయి. ఇప్పుడు ఏనుగు రాజాన్ని వెళ్తుంటే కుక్కలైనా మురుగుతుంటాయి. ప్రతి కుక్క మనం సమాధానం చెప్పాలంటే మనం ముందుకు వెళ్ళలేం కదా. సో అందుకోసం నేను పట్టించుకున్నాను. మీరు చేసే మంచి మీరు చేసుకుంటూ వెళ్ళాలి అని మంచి అని కూడా నేనేదో నాకు అనిపించి ధర్మం కోసం నా శాశక్తులను ఏదో చేస్తున్నాను అంతే. దానివల్ల కొంతమందికి ఏమన్నా ఆ విషయం తెలిస్తే ఏమన్నా ధర్మానికి మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్స్ అగైన్ ఫర్ యువర్ టైం. సో నెక్స్ట్ టాపిక్ తప్పకుండా మళ్ళీ మీ అపాయింట్మెంట్ తీసుకుని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.